ఆయన స్పెసిఫిక్ గా మిమ్మల్ని స్టేజ్ మీద పొగడడం కానీ వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగ్ చేసింది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నాన్నగారు పిలవటం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సవారీ సినిమాలో ఉండిపోవా అనే పాట కానీ ఇవన్నీ కూడా కోర్టు కంటే కూడా ఎక్కువ వైరల్ అయిన సాంగ్ అది. అప్పటికి ఇప్పుడు ఎందుకు రాలేదు ఆ గుర్తింపు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? పాటలు హిట్ అవుతున్నాయి కానీ రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. ఇది ఏం అనాలిసిస్ చేసుకున్నానంటే నాకు సెల్ఫ్గా ప్రతిరోజు సీతారామ శాస్త్రి గారి పాటనో లేదంటే ఆయన తలుచుకుంటా అని చెప్పేసి మీరు ఆ మాట సంతోషం వేసింది. వెంకటేశ్వర స్వామినో శివుడినో ఎలా చూసుకుంటామో వాళ్ళని చూసుకుంటేనే దైవంగా భావించే కొంతమంది వ్యక్తులు ఉంటారు, చాలా తక్కువ మంది. ఇప్పటికి నా లైఫ్లో రిగ్రెట్ ఏదో ఉంటే పెద్ద రిగ్రెట్. ఇంకా ముందుకు నేను వెళ్ళగలను అని ఇచ్చిన సందర్భం ఏంటి? సంకోచం సరసన సంతోషం నిలిచిన, అది చాలు సార్ లైఫ్. హాయ్ పూర్ణాచారి. హలో అండి. ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అంటే మీ సినిమా సూపర్ హిట్, సాంగ్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి మాత్రమే మిమ్మల్ని పిలవలేదు. తెలుగు భాష మీద మీకున్న పట్టు కానీ లేదంటే సీనియర్ క్రియేటర్స్ మీద ఉన్న మీకున్న గౌరవం కానీ చూసి అరే లేదు ఈయనైతే కొంచెం బాగా మాట్లాడతారు, కొంచెం చెప్పగలరు అని ఇన్వైట్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్ అండ్ కమింగ్ డౌన్. సో మచ్. సో పూర్ణాచారి, మీ జర్నీ గురించి ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చారు చాలాసార్లు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అయితే 2013లో మీరు మీ కెరీర్ని మొదలుపెట్టినప్పటికీ ఉన్న పూర్ణాచారికి ఇప్పుడు 2025లో కోర్టు సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకొని, విజయం కంటే కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణాచారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానండి, అంటే డే 1 మనం అనుకుంటాం కదా, ఇట్లాంటి పొజిషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లైఫ్లో. డే 1 అనుకున్న రోజు ఈరోజు రీచ్ అయ్యాను, ఒక 10-11 ఏళ్ళ తర్వాత. దీనికోసమే ఇన్నాళ్ళు కష్టపడ్డాను. ఈరోజు ఆ పొజిషన్ ఏదో వచ్చింది. పొజిషన్ అని కాదు కానీ ఇంకా ఫ్యూచర్లో మనం ఇక్కడ స్టాండ్ అవుట్ అవ్వచ్చు. లైఫ్ అంతా ఇక్కడే కనబడుతుంది నాకు. సో ఏదైతే డే 1 అనుకుని ఊహించి ఇది చేరుకోగలుగుతామా అనే సందేహం నుండి ఇవాళ ఒక డీసెంట్ పొజిషన్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, సో పుష్కరకాలం పట్టిందనమాట మీరు అనుకున్న ట్రూ. అయితే కోర్ట్ అనే సినిమా మీకు ఒక సాహిత్యకారుడిగా మీకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది కాదను, కానీ దానికంటే ముందు మీరు రాసిన చాలా పాటలు, అంటే సవారీ సినిమాలో ఉండిపోవా అనే పాట కానీ ఇవన్నీ కూడా అంటే కోర్టు కంటే కూడా ఎక్కువ వైరల్ అయిన సాంగ్ అది. అప్పటికి సోషల్ మీడియా ఉన్న రీచ్కి అప్పటికి ఉన్నదానికి కంపేర్ చేసుకుంటే బెటర్ రీచ్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. అంటే ఎక్కడ రీల్స్లో చూసినా, మీమ్స్లో చూసినా, ఎక్కడ చూసినా అదే పాట ఉండేది. అప్పుడు ఎందుకు రాలేదు ఆ గుర్తింపు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయండి నా లిస్ట్లో. అబౌట్ ఒక 500+ సాంగ్స్ రాశాను. పాటలు హిట్ అవుతున్నాయి కానీ రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. ఇది ఏం అనాలిసిస్ చేసుకున్నానంటే నాకు సెల్ఫ్గా సినిమా హిట్ అయితే వచ్చిన గుర్తింపు సినిమా అంతా మనం ఊహించిన స్థాయిలో ఆడకపోతే రావట్లేదు. సో కోర్టుకి మిగతా సినిమాలకి తేడాలి. కోర్టు ఎలా హిట్ అయిందంటే ఒక మ్యాసివ్ హిట్, అంటే యునానిమస్గా చిన్న పెద్ద ఎవరు కుటుంబం అంటే ఫ్యామిలీస్, యంగ్స్టర్స్ అందరూ ఓటేశారు సినిమాకి. సో ఎంత పెద్ద గుర్తింపు వచ్చిందంటే సినిమా హిట్ అవుతేనే అందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ పేరు వస్తుందని. సో అది ప్రూవ్ అయింది. నేను అనుకున్నాను ఒకసారి సాలిడ్గా మనకు ఒక హిట్ పడాలి, ఎప్పుడు పడుతుందా అనుకున్నాను. కోర్ట్ ఇస్తా మూవీ. అది కరెక్ట్. ఎందుకంటే చాలాసార్లు సినిమాలో పాటలు బాగున్నా, అందులో సాహిత్యం ఎంత బాగున్నా కూడా అది ప్రాపర్గా ఎలివేట్ అవ్వాలంటే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. మీరు అన్నట్టు ఉండిపోవు నువ్వు సాంగ్ 100 మిలియన్ సాంగ్ అండి, పెద్ద హిట్. కానీ సినిమా హిట్ అయి ఉంటే ఇంకా వేరేలా ఉండదు. ఇప్పుడు మనం ఆ రోజు చేసేవాళ్ళం ఈ పాడ్కాస్ట్ మేబీ. ట్రూ. ఎందుకంటే ఆ సాంగ్ అప్పట్లో అంటే సినిమాతో సంబంధం లేకుండా హిట్ అయిన సాంగ్ అది. అవును. అంటే ఏంటి ఇంత వైరల్ అవుతుంది సాంగ్ అంటే, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ లేదంటే జెన్జీ జనరేషన్ అంతా కూడా అసలు వాళ్ళ స్టేటస్లో ఎక్కడ చూసినా ఈ సాంగే ఉండేది అనమాట. అప్పుడు టిక్ టాక్ ఉంటుందండి ఆ టైంలో. ఇది 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉండింది అప్పట్లో. టిక్ టాక్ హైయెస్ట్ రీల్స్ చేసిన వీడియోస్లో అంత హిట్. కానీ అంతే, సినిమా హిట్ అవుతుంది సార్. అయితే పూర్ణాచారి, అంటే ఇంతకుముందు కొంతమంది లిరిసిస్టులతో మాట్లాడుతున్న సందర్భాల్లో, అంటే ముఖ్యంగా కేకే గారు కానీ లేదంటే కొంతమంది లిరిసిస్టులతో మాట్లాడుతున్న సందర్భాల్లో వాళ్ళు సమస్య అని చెప్పలేదు కానీ వాళ్ళు కొంచెం లేవనెత్తిన విషయాల్లో లిరిసిస్టులకి, అంటే స్పెసిఫిక్గా అది ఎలాంటి ఈవెంట్ అన్నా కావచ్చు, లేదంటే సినిమా పోస్ట్ రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ప్రీ ఈవెంట్స్లో అవ్వచ్చు, సరైన స్థాయి గౌరవం అయితే లేదని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ఒక కంప్లైంట్ అని కాదు కానీ ఒక బాధ వెలిపుచ్చుకుంటారని చెప్పచ్చు. అవును సార్.
సో అది మీ విషయంలో అది ఎంతవరకు అది నిజమేనా? లేదా నిజం ఇన్ ద సెన్స్ అది అందులో ఎంతవరకు నిజం ఉందో అది మీరు కూడా ఫేస్ చేయాల్సొచ్చిందా? మేబీ అది ఆ ఓవర్‌ఫ్లో అవుద్దేమో సార్ ఒక్కోసారి. ఈవెంట్‌కి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒక తగిన గుర్తింపు అనుకోండి, లేదంటే తగిన గౌరవం అనుకోండి. అది ఎక్కడో ఒకసారి ఈ ఫ్లోలో మిస్ అయిపోతుంటారు అందరిని. వెనకాల మన పాటే ప్లే అవుతా ఉంటది. అందరూ మన గురించే మాట్లాడతారు కానీ మర్చిపోతారు. చిన్న ఓవర్‌లుక్ అంటాం కదా! అది కించిత్ ఒక చిన్న బాధ అనిపిస్తది అంతే. ఆ టైంకి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎవరో గెస్ట్ వస్తారు. మన ఎక్స్‌ప్రెషన్ చెప్పాలి ఆయన ముందు. మనం ఎంత వర్క్ చేసి వచ్చాము. ఆ పాటకున్న ఆ రోజుకి ఆ పాటకి ఎంత మార్కెట్‌లో ఇచ్చేస్తుంది అని చెప్పాలనుకుంటాం కానీ వర్కౌట్ అవ్వదు. ఒక్కోసారి అంతే. గౌరవం ఇచ్చినట్టుగానే ఉంటుంది. చిన్నగా సైడ్ చేస్తారు. అది అదో ఫార్ములా సార్ అంతే. అది జరిగిపోతా ఉంటుంది. అంటే ఈవెంట్‌లో సరే కంగారులోనో లేదంటే తొందరగా ఫినిష్ చేయాలన్న హడావుడిలోనో మేబీ. బట్ ఆ తర్వాతన్నా ఎక్కడా కూడా దానికి ఒక సరైన స్థాయి అంటే ఒక దర్శకుడు గాని లేదంటే ఒక నిర్మాతలు కొంచెం ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అంటే కొంచెం డౌటేలెండి. ఏదో నాని నిర్మాత కాబట్టి మీకు కరెక్ట్. ఈ కోర్ట్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన స్పెసిఫిక్‌గా మిమ్మల్ని స్టేజ్ మీద స్టేజ్ పొగడడం పిలవడం. గాని ఇవన్నీ జరిగినాయి గానీ 90% నిర్మాతలకు అసలు లిరిసిస్టులు ఎవరో కూడా తెలీదు. తెలీదు సార్. అలాంటి ఎక్కువ సిట్యుయేషన్. కన్వర్జేషన్స్ ఉండదు వాళ్ళతో. అవును. కోర్ట్ విషయంలో జరిగింది అదే సార్. హ్మ్. నేను పాట రాసాను. ఇప్పుడు అన్ని పాటలు చేసినట్టే ఈ పాటకు చేశాను. కొంచెం జగదీష్ డైరెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి ఇంకొంచెం శ్రద్ధతో రాశాను. అంటే ఇష్టం ఏదో మనం చేద్దాం. నాన్నగారు అనే ఒక వెనకాల ఒక సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి మనం ఖచ్చితంగా అంటే ఈ సినిమా ఎక్కడో మొదటి నుండి పాజిటివ్ వైపుతోనే స్టార్ట్ అయింది సార్. నాన్నగారు ఓకే చేయడం, షూట్ అవుతున్నప్పుడు RSS చూడటం అంతా సినిమా హిట్ కల్చర్ కనబడింది. సో దీనికి కొంచెం జాగ్రత్త పని చేస్తే పేరు వస్తుందని నమ్మాము కానీ మ్యాసివ్గా వచ్చింది. హ్మ్. మొన్న లక్కీగా నాన్నగారు పిలవటం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగే నేను వెనకాల నిల్చున్నాను. అందరిని అడ్రస్ చేస్తున్నారు ఆయన. సర్లే మన గురించి మాట్లాడతారా లేదా అని నేను వెనకాల ఫోన్ ఏదో వస్తుంటే మెసేజ్ చేస్తూ ఉన్నాను. పూర్ణాచారి గారు అని మెట్రిక్ పిలిచారు. దేర్ స్టార్ట్స్ అక్కడ నుండి మొదలైందండి ప్రవాహం. అంటే రాయాల్సిన దానికి ఒక సరైన అది ఎలా అయిందంటే సార్ ఒక శాటిలైట్ని రాకెట్ లాంచర్తో ఒక కక్షలో ఆర్బిటాటర్లో పెడతాం కదా, అలా జరిగింది సార్. అది అలా అనిపించింది నాకైతే. ఒక్కసారి కావాల్సిన పుష్, కావాల్సిన మీడియా కవరేజ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను అంటే వీడు ఒకడు ఉన్నాడు రాసేవాడు, రాస్తూనే ఉన్నాం. ఎన్నాళ్ళకి తెలియకపోతే ఎలా ఇలాగే ఉండిపోతామని చిన్న ఉండేది. బట్ ఆ రోజు అది తీరిపోయింది సార్. అంటే నాని మీ గురించి మాట్లాడడం కాకుండా మీతో పాడించడం అనేది ఆ. మరో మంచి జ్ఞాపకం. నేను మీకు. స్టేజ్ ఎక్కే వరకు కూడా ఐడియా లేదండి. ఆల్రెడీ పాట వింటున్నాం, పాడుతున్నాం. రీల్స్లో కానీ ఎక్కడైనా ఇంకా మొనాటనీ అవుతుందేమో, ఎందుకులే పాడడం అనే ఇంటెన్షన్తో వెళ్ళి 4 మాటలు మాట్లాడదాం. ఆల్రెడీ ప్రీ ఈవెంట్లో మాట్లాడాం. ఇంకేం మాట్లాడతాం అని చెప్పి ఏదో వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత క్రౌడ్ను చూసిన తర్వాత ఒకసారి ఏదో చిన్న ఉత్సాహం అనిపించింది. సరే ట్రై చేద్దామని మొదలు పెట్టాను. బట్ ఇట్ వెంట్ వెల్ అనమాట. ఓకే. నాతో పాటు అందరూ కలిసి పాడడం, లిరిక్స్ అందరికి బై హార్ట్ అయిపోవడం, ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఉండదు సార్. ప్రతి ఒక్కరు పాడుతున్నారు. అందరూ వస్తుంది అది ఆ ప్రేమలో అనేది. ప్రేమలో అనేది అలా ఏదో ఒక ఇంజెక్షన్ చేసిన బాగా నాకు చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్ అదైతే. ఓకే. అయితే ఈ పాట గురించి కొంచెం మాట్లాడుకుందాం. కానీ మీరు మీ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో సందర్భంతో సంబంధం లేకుండా ప్రతిరోజు సీతారామ శాస్త్రి గారి పాటనో లేదంటే ఆయన తలుచుకుంటా అని చెప్పేసి మీరు ఆ మాట కొంచెం చాలా సంతోషం వేసింది అనమాట. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఒక టెక్నీషియన్ని లేదంటే టెక్నీషియన్ అని కూడా అనకూడదు, ఆయన ఒక శాస్త్రవేత్త. అంతే అంతే నిజంగా మీరు కరెక్ట్ చెప్పారు. శాస్త్రవేత్త. సో సాహిత్య శాస్త్రవేత్త. కరెక్ట్, బాగా చెప్పారు. వెరీ గుడ్. సో అలాంటి వ్యక్తిని రోజు తలుచుకోగలడం అనేది ఒక నిజంగానే వేటూరు గారి ఫోటో, శాస్త్రి గారి ఫోటో ఉంటుంది. అంటే వాళ్ళని అంటే మన దేవుణ్ణి ఎలా రోజు ఇలా చూసుకుంటాం, వెంకటేశ్వర స్వామినో శివుడినో ఎలా చూసుకుంటామో వాళ్ళని చూసుకుంటేనే ఒక చిన్న సంతృప్తి. ఈ రోజుకి స్టార్ట్ అవ్వాల్సిన ఎనర్జీ దొరుకుతుంది నాకు. పాటకు మొదలుపెట్టే టైంలో కూడా ఓమని రాసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తలుచుకుంటాను మనసులో. మేబీ ఆరా కావాలేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఉండే నడిపిస్తారు కదా. ఏముంది సార్, వాళ్ళు రాసిన దాన్ని వెతుక్కుంటూ రాస్తే ఇంకో 15,000 రాయచ్చు సార్ అలాంటి వాళ్ళు. కొత్తగా రీసెర్చ్ ఏం చేయాల్సిన, PhDలు ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు అందించిన సాహిత్యం ఇస్తే చాలు. అలా నాకు వాళ్ళు దే ఆర్ గాడ్ ఫిగర్స్ టు మీ. అంటే ఆయన ప్రభావం మీ మీద ఎప్పటి నుంచి మొదలైంది? పూర్తి స్థాయి లిరిసిస్ట్గా మారినప్పుడు సార్, అంటే మనం దూరం నుండి పాటలు వింటున్నప్పుడు వేరే ఉంటుంది సార్ మన అనాలిసిస్. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయి లిరిసిస్ట్గా మారినప్పుడు మనకి ఇంకొక యాంగిల్ ఓపెన్ అవుతుంది. సో అలా శాస్త్రి గారి ప్రభావం ఎలా ఉందంటే మనం ఇలా రాయాలి అంటే దాని వెనకాల ఎంత శ్రమ చేయాలనేది నాకు ఒక ఎక్సర్సైజ్ మొదలైంది. ఓకే. సో అలాగే మరి ఈ వేటూరు గారు సార్ ఇంకేముంది మీకు తెలియదే ఉంది సార్. ఊళ్ళల్లో ఉన్నప్పుడు క్యాసెట్ల దగ్గర నుండి పాటల పుస్తకాల దగ్గర నుండి వేటూరు గారి పాటలే అవే ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే. ఆ పాటల పుస్తకాలు తెలియకుండా మనం క్లాస్ పుస్తకాల్లో దాచుకోవడం,
ఇంట్లో తిడతారేమో అని భయం. ఈ క్యాసెట్లు ఎక్కడైనా మన సెంటర్లో అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా, సెంటర్లో ఖచ్చితంగా ఎవరో టీ కొట్టో లేకపోతే సైకిల్ షాప్ దగ్గర ఉండేది ఖచ్చితంగా. అక్కడ పాటలు వినేవాళ్ళం. టీవీల్లో వచ్చేవి పొద్దున్నే 6 గంటలకి మనకు జెమినీలో పాటలు. నా చిన్నప్పుడైతే అదే పెద్ద 6 గంటల నుండి 6:30కి విన్న పాటలని తర్వాత తెలుసుకుంటే అన్ని వేటూరి గారి పాటలే అవి. అలా తెలియకుండానే వేటూరి గారు అనే ఒక ఏమంటాం, అది ఒక బిగ్ బ్యాంగ్ నా మీద ఒక ఇది చేసిందనమాట, ఒక చిన్న ప్రయోగం అది. అలా జరిగింది సార్. వేటూరి గారు అంటే ఇంకా మనిషి తెలియకుండానే ఒక ఆరాధనా భావం పెరిగిన పర్సన్ ఆయన. లేదు కరెక్ట్. ఎందుకంటే మనకు కూడా ఇనీషియల్గా స్టేజెస్లో అంటే చిన్నప్పుడు లేదంటే తెలియనితనంలో ఆ పాట వెనకున్నది ఎవరు లేదంటే ఆ సినిమా వెనకున్నది ఎవరు అని తెలియదు. మీరు సినిమా చూసేసి నేను అప్పట్లో పాటలు వింటున్నప్పుడు అని చిరంజీవి గారే అన్నీ, చిరంజీవి గారే పాడుతున్నారు, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తున్నారు, చిరంజీవి గారు ఇవన్నీ కూడా తెలియదు అసలు. ఏం తెలియని ఒక వేక్ ఒక కుర్రోడు, ఒక సగటు పిల్లోడు, వాడికి ఏంటి చిరంజీవి గారే పాడుతున్నారు, చిరంజీవి గారే అంతా, మొత్తం ఇంకేం తెలియదు. అలాంటి టైం నుండి తర్వాత కొంత నాలెడ్జ్ గెయిన్ తర్వాత అర్రే కాదు కదా, ఇలా రాసేవాళ్ళు ఉన్నారంట, పాడేవాళ్ళు ఉన్నారంట, మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారంట, ఇదంతా షాక్. నేను చిన్నప్పుడు సినిమాలు చూసినప్పటికీ అంటే పాట వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్లో తెర వెనక ఎవరైనా వాయిస్తారేమో, కరెక్ట్ పాట టైం ఎవరైనా వాయిస్తారేమో మ్యూజిక్ వచ్చేది నిజంగా. ఎందుకంటే అప్పట్లో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఉండేవి కాదు. చాలా అప్పుడప్పుడే చిన్న పియానో లేదంటే వయలిన్ ఇలాంటి తప్పితే ట్రాన్సిషన్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉండేవి కాదు. సో అప్పట్లో అనిపించేది అనమాట, డైలాగులు మాట్లాడేసిన తర్వాత ఒక దళపతిలో ఓటీలు వస్తే సడన్ గా ఓకే వెనక ఎవరన్నా. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ టెక్నీషియన్స్ వీళ్ళు అని చెప్పేసి అంటే మనకి ఉన్న అప్పటికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా కావచ్చు లేదంటే ఇంటర్నెట్ అనేది కావచ్చు చాలా తక్కువ, లిమిటెడ్. నాకు తెలిసి పాటలు స్టార్టింగ్లో అప్పట్లో raga.com అని ఒకటి ఉండేది అంతే. అందులో చాలా వాళ్ళు సినికల్గా పెట్టేవారు అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, లిరిసిస్ట్ ఎవరు, పాడింది ఎవరు. తర్వాత వాళ్ళే కొంచెం అప్డేట్ చేసుకుని లిరిక్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. కరెక్ట్. అంటే ఆ టైంలోనే కొంచెం ఈ పాటల పుస్తకాలు కూడా వైరల్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ raga.comకి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాసెట్లు కూడా అంటే రేడియో స్టూడియో రికార్డులు అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. ఇంటర్నెట్ సెంటర్లో ఈ raga.com లేదంటే టీవీలో వచ్చే పాటలు తప్పితే అసలు పాటలు వినడానికి కూడా వేరే స్కోప్ ఉండేది కాదు. సో ఇలా స్టార్ట్ అయిన ఒక మ్యూజికల్ జర్నీ ఈ రోజున ఇన్ని ఒక సోషల్ మీడియా యాప్స్ లేదంటే మ్యూజిక్ యాప్స్, ఇప్పుడు స్పాటిఫై కానీ లేదంటే రకరకాల యాప్స్ ఉన్నాయి, మ్యూజిక్ వైటీ మ్యూజిక్ అని ఉన్నాయి కదా యాప్స్. సో అంటే అప్పట్లో అసలు ఇలాంటి మాధ్యమాలు అనేవి లేనప్పుడే ఒక రచయితలుగా మీరు అన్నట్టు సీతారామ శాస్త్రి గారు కానీ, వేటూరి గారు కానీ లేదంటే చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరని కాదు, ఇప్పుడు లేదంటే భాస్కర్ భట్ల గారు కానీ, వీళ్ళందరూ అంటే ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు వాళ్ళు. కరెక్ట్. అలాంటి ఒక టైం లైన్లో అలాంటిది ఇప్పుడు ఇన్ని యాప్స్ అందుబాటులో ఉండి ఇంత అంటే వెంటనే తెలుసుకోవచ్చు ఫలానా పాట రాసింది ఎవరు అనేది ఇమీడియట్గా క్లిక్ మీద, ఒక క్లిక్ మీద ఆధారపడి ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎందుకని ఆ స్థాయిలో గౌరవం కానీ ఆ స్థాయిలో గుర్తింపు కానీ రావట్లేదు? అదే సార్ ఏమంటాం కదా, అందుబాటులో లేనప్పుడు అది విలువైందిగా అనిపిస్తుంది మనకి. అన్ని అందుబాటులో వచ్చిన తర్వాత, యాక్సెస్ దొరికిన తర్వాత మనకు విలువైందిగా కనబడుతుంది. మళ్ళీ పోను అప్పుడు ఏంటంటే సార్ అదే వెతుక్కున్నప్పుడు దొరికే ఆనందము, అదే దానికోసం ప్రయాస పడాలి సార్ ఏదైనా. అప్పుడు ఒక పాట ఇప్పుడు మనం ఫర్ సపోజ్ లలిత ప్రియ కమలం అనే సాంగ్ ఉందండి రుద్రవీణలో. ఆ పాట నేను మొత్తం లిరిక్స్ రాసుకోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది సార్ నాకు, కొన్ని సంవత్సరాలే, నెలలు కూడా కాదు. లలిత ప్రియ కమలం మొదల దగ్గర నుండి లాస్ట్ ఆ చరణం ఎండ్ పోర్షన్ మళ్ళీ అనుపల్లవి రాసుకునే వరకు అంటే అప్పుడు పొందిన ఆనందం సార్ ఇప్పుడు ఇలా క్లిక్ మీద దొరికితే లలిత ప్రియకలం అనగానే మనకు లిరిక్స్తో సహా వచ్చేస్తుంది. ఆ ప్రయాస పడిన తర్వాత పొందిన ఆ ఆనందం ఎవరైతే పలానా ఆ తాలూకు రైటర్ ఉంటారో సార్, ఆ గౌరవం ఎలా ఉంటుంది సార్, చిన్న తాదాత్మ్యం అంటాం మనం. అబ్బా ఎంత మంది ఆ పని అయిపోయింది అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. సో మేబీ అదొక ఫ్యాక్టర్ అనుకుంటాను సార్ నేను. వాళ్ళు రాసుకున్న ఇప్పుడు ఒక లలిత ప్రియకం పల్లవి రాసుకున్నాను, ఆ తర్వాత చరణాలు రాసుకుని చెప్పి నేను ఎన్నిసార్లు ట్రావెల్ అయి ఉంటాను, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎన్నిసార్లు రిప్లై అంటే ఒక్కసారి దొరకదు సార్ అది. మళ్ళీ ఎక్కడో టీవీలోనో ఎక్కడో వస్తే గుర్తుపెట్టుకొని ఎక్కడి వరకు రాసుకున్నాను టకటక తీసుకొని మళ్ళీ పుస్తకంలో రాసుకొని మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఆ పాట అప్పుడు వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకొని అందుబాటులో పుస్తకం లేకుంటే మళ్ళీ ఎక్కడో మైండ్లో సెట్ చేసుకొని వెళ్ళి రాసుకోవడం అంటే అదొక ఎక్సర్సైజ్ ఉంటుంది చూసారా. ఆ తాలూకు రైటర్ మీద కానీ ఆ టెక్నీషియన్ మీద ఎంతో గౌరవం పెంచుతుంది సార్. ఈ రోజున మేబీ అది మిస్ అవుతున్నాము, అన్ని ఈజీగా దొరికేస్తున్నాయి మనకి. గౌరవం అంటారా ఉంది, డెఫినెట్లీ పోయొచ్చు, లిరిసిస్ట్లకి ఉంది గౌరవం.
మేబీ ఆ శాతం తగ్గిందేమో సార్. కొంచెం అదే కొంచెం. తగ్గింది కొంచెం. కొంచెం అందుబాటులో ఉండటం ఒకటి, విరివిగా పాటలు అయిపోయాయి సార్ చాలా. మనం అనుకున్న స్థాయి సాహిత్యం కూడా రాయలేకపోతున్నాం కొన్నిసార్లు ఈ కమర్షియల్ ధోరణిలో పడిపోయి. మ్యూజిక్ డామినేషన్ ఒకటి అయిపోయింది చాలా. అంటే రిక్వైర్మెంట్ సార్, ఎవరిని తప్పుపట్టే ఇది కాదు, ఎవరి ప్రయోగం వాళ్ళది. మేబీ ఈ జుగల్బందీలో కొద్దిగా లిరిసిస్టుల తాలూకు ఆ భావం కానీ ఏదైనా మేబీ చిన్నగా పోతుందేమో పక్కకు అనిపిస్తుంది. అలాగే మీరు ఒక పాట రాసేటప్పుడు అంటే అంటే మీ కొత్త పాటలో ఈ కోర్ట్ సినిమాలో రాసినట్టే యుద్ధాలు చేస్తారు అసలు. అక్కడ మస్తిష్కంలో యుద్ధం జరుగుతుంది. ఆ జరిగిన యుద్ధానికి అంటే ఒక పాట అంటే ఒక 3 నిమిషాల పాటని కూడా పూర్తి స్థాయిగా వినే ఓపికలు ఉండట్లేదు జనాలు. అదే సార్. మహా అయితే 30 సెకండ్ రీల్సో 60 సెకండ్ రీల్స్లోనో ఇప్పుడు ఈ ఇంత పెద్ద పాటలో కూడా ఆ కథలు ఎన్నో చెప్పారు అన్నదే ఆ ఒక్క 2-3 లైన్స్ మాత్రమే పాపులర్ అవుతుంది తప్పితే, ఆ ఒక్క పల్లవి అనేది పాపులర్ అయింది తప్పితే పూర్తి స్థాయి ఒక పాట అనేది పూర్తి స్థాయిలో దాన్ని ఎవరు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అనేది ఒక చిన్నపాటి చర్చ. అట్ ద సేమ్ టైం అదొక నిజం అనుకోవచ్చు, ఒక చిన్న హార్డ్ ఫ్యాక్ట్ అది. సో అలా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మిగతా పాటల అంటే ఇప్పుడు పర్టికులర్గా కోర్టు గురించి మాట్లాడతాను సార్. నేను పాట స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను సార్, మీరు అన్న అనాలిసిస్ నాకు ఉంది యాక్చువల్గా. ఏమని, నిజమే అందరూ హుక్ లైన్ కోసమే చూస్తున్నారు. ప్రతి పాట మీరు ఇప్పుడు వస్తున్న కాంటెంపరీగా వస్తున్న ప్రతి పాటలో హుక్ లైన్ కోసమే చూస్తున్నారు. హుక్ లైన్ దాటేసి మనం ఏమైనా చేయగలుగుతామా, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తే మనం ఎంతవరకు సక్సెస్ అవుతాము అనే ఒక ప్రయోగం చేశాను సార్. అంటే స్పూన్ ఫీడింగ్ ఇస్తే ఎవరికైనా ఓకే సార్. ఇప్పుడు కోర్టు విషయంలో సార్ హుక్ లైన్ ఎంత స్థాయిలో వెళ్తుందో అంత స్థాయి కదా మిగతా లిరిక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. వేల వెన్నెల అని దగ్గర నుండి లాస్ట్కు జాబిలి ఇటు చేరని పొరపాటున అని రీల్స్లో పెట్టడం కానీ, వాళ్ళకి సంబంధించిన అనుభవాలు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ, లేదంటే ఏమంటాం వాళ్ళు కొత్త వీడియో చేసి ఆ లిరికల్కి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పడం కానీ, ఇది బాగుంది సార్, బాగా అనిపించింది. సో మనం శ్రద్ధాభక్తులతో చేస్తే మేబీ మనం అది రీచ్ అవ్వచ్చు అనిపించింది సార్ నాకైతే. విషయం ప్రూవ్ అయింది. సో ఎక్కడ మనం హుక్ లైన్ అనేది స్టిక్ ఆన్ అవ్వద్దని సార్. హుక్ లైన్కి స్టిక్ ఆన్ అయిపోతే అంతే, మిగతా పాట కూడా వెళ్ళగలిగేలా ప్రయత్నం చేస్తే అవుద్దేమో అనిపించింది సార్. ఈ కోర్ట్ పాట ప్రూవ్ చేసింది అది. ఓకే, అంటే చాలా తక్కువ సందర్భాల్లో అలా జరుగుతుంది. అవును సార్, అవును. మోస్ట్లీ హుక్ లైన్లో లేదంటే హుక్ స్టెప్లో దీనికి అన్ని కుమ్యులేటివ్ కుదిరాయి సార్. అవును, దీనికి అన్ని సెట్ కుదిరాయి. సో హుక్ స్టెప్స్ వల్ల, హుక్ బీట్స్ వల్ల అదే అంటే దానికి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిపోయింది పూర్తి పాట కంటే. అవును. ఓకే, అంటే అదే మీరు అన్నట్టు టైం ఎవరికి ఉండట్లేదు. ఇమీడియట్గా విని వాళ్ళకు నిజంగా నచ్చితే మిగతా పాటకి వెళ్తున్నారు. లేదు మిగతా పాటలో కూడా ఏమంటాం అందులో కూడా ఏదన్నా మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ దొరికింది అనుకోండి, దే విల్ ఫాలో డెఫినెట్లీ. బట్ అది చేయించే బాధ్యత అయితే మనదే, టెక్నీషియన్గా, ఒక కంపోజర్ది, లిరిసిస్ట్ది, సింగర్స్ది. కానీ దానికి చాలా టైం పడుతుంది సార్. మరి అంటే మంచి విషయాలు జరగాలంటే కొంచెం ప్రయత్నం చేయాలి, అలాగే ఉండాలి డెఫినెట్లీ. అంటే ప్రయత్నంలోపు ఉండట్లేదు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ దాన్ని పూర్తి అంటే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు టైం ఇవ్వలేరా అన్న ఇది అయితే చిన్న ఇది ఉంది. కార్లో వెళ్తున్నప్పుడు లేదంటే సరదాగా వింటున్నప్పుడు ఎంతసేపు యూట్యూబ్లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కనిపించే 30 సెకండ్ సాంగ్ ఏదో బాగుందని చెప్పేసి పాటలోకి వెళ్ళి అది వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో సాంగ్ అనిపిస్తుంది సార్. అప్పుడు మన పైన రుద్దబడిన ఒక అత్యవసరమైన పరిస్థితి ఏమో అది. ఏంటి, రీల్స్ చూడడం అంటే మన టిప్స్లోనే ఉంది సార్. మనం ఫటాఫట్ చూస్తూ ఉంటే బ్రెయిన్ కూడా అదే ఫంక్షనింగ్, అదే అలవాటు పడుతుంది. ఇప్పుడు అదేంటి, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు అనగానే మనం అయిపోతుంది అక్కడ ఆడియన్కి. అయిపోయి ఇంకొక మళ్ళీ నెక్స్ట్ మీరు రీల్స్ చూసినప్పుడు మనం బ్రెయిన్ ఎంత మల్టిపుల్గా ఫంక్షన్ చేస్తారు చూడండి, ఒక్కదాని మీద స్థిమితంగా ఉండదు. సో ఇంత ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్లో ఒక ఆడియన్ని మెప్పించడం అనేది ఇక కత్తి మీద సామే సార్ అది. బట్ వీ మస్ట్ డూ దట్ సార్, ఇట్ ఎనీ కాస్ట్ చేయాలంటే. ఆప్షన్ లేదు ఇంకా చేయాలి. కూర్చోబెడతాం 5 నిమిషాలు అంటే ఇంపాసిబుల్. బట్ అవుద్ది సార్, నాకు గట్ ఫీలింగ్ ఉంటుంది, చేయొచ్చు. ఒక అమితమైన కష్టం అవుతుంది అనిపిస్తుంది సార్. బట్ మనం అది రాజమౌళి గారు ఏదో బాహుబలి టైంలో ఏదో ఇంటర్వ్యూలో ఒకటి చెప్తారు సార్, ఇక్కడికి చాలు బాగానే వచ్చింది కదా అని వదిలేస్తారు, చాలు అని అందరూ వదిలేస్తారు. బట్ దాన్ని మించి ఇంకోటి ఏదో వెతుకుతాం సార్. ఒక్కటే దానికి దీనికి చిన్న లేరే ఉంటుంది, ఇది సరిపోతుంది కాదు, ఇది తప్ప ఇంకోటి చేయలేము అనే వర్క్ చేస్తే రిజల్ట్ అలా ఉంటుంది. అది పెద్ద గొప్ప మాట సార్. మా డైరెక్టర్ కూడా ఎప్పుడు అదే చెప్తుంటారు, జగదీష్, ఇది చాలు అని సరిపోయి 99% మనమే ఉంటాం సార్. ఆ ఒక్కరో ఇద్దరు
ఏముంది హుక్ స్టెప్ మనం ఒకటి క్లిక్ అయిపోతే చాలు అనుకుంటే చాలు సార్. బట్ హుక్ స్టెప్ కాకుండా మనకి ఇంకో 16-20 లైన్స్ ఉంటాయి సార్, పల్లవి చరణం, అందులో కూడా గొప్ప కంటెంట్ ఉంటుంది. అది కూడా చేరగలిగేలా చేస్తే కోట్ పాట అవుతుంది సార్. అలా మేబీ అది నమ్ముతాను సార్, అవుతుంది, అది కరెక్టే. మనం చేయాలి. ఇప్పుడు మనం అంతే అంటే ఒరవడి సార్. ఇప్పుడు పాటల పుస్తకాల నుండి ఈరోజు మనం చేతుల్లోకి వచ్చేసిందంతా, మళ్ళీ మేబీ సర్కిల్ అవుతుందేమో ఇదంతా, మళ్ళీ రివర్స్ ఫండాలో మనం మళ్ళీ పాత పుస్తకాలకు ఎత్తుకుంటూ మంచి మంచి సాహిత్యం అందరికి కావాలి సార్, ఇవ్వగలిగితే అందరూ వినడానికి రెడీ ఉన్నారు. అది ఇచ్చే ప్రాసెస్ కొంచెం టైం పట్టొచ్చు. ఈ రోజున నాకు వచ్చిన కాంప్లిమెంట్స్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, అచ్చ తెలుగు 16 తెలుగు పాట రాశారయ్యా మీరు అని చెప్తున్నారు. ఎంత గొప్ప కాంప్లిమెంట్ సార్ అది కూడా వాడుక భాషలో. ఒక పిల్లోడు 5వ తరగతి చదువుతున్న పిల్లోడు కూడా తెలుస్తుంది, అందులో వేరే పదాలు ఏముండవు సార్. యుద్ధం అనే పదం ఒకటి పెద్దది వాడికి, అంతే తెలిసిపోద్ది వాడికి. యుద్ధం అనే పదం ఒకటే, శబ్దం పరంగా అర్థం పరంగా 2 పదాలుగా ఒక వెయిటేజ్ ఉన్న పదం, మిగతావన్నీ సరళమైన భాష. అలా ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా అన్ని పాటలు రీచ్ అవుతాయి సార్. అది మెయిన్ మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు భావకథను వెళ్ళబుచ్చుకోవడం కోసం అని చెప్పేసి గ్రాంధికం పెట్టేస్తే అర్థం అవుతుంది కదా జనాలందరికీ. అదే పరిధి దాటి సాహిత్యం రాస్తే తెలుగు పాట ఒప్పుకోసారు, ఆ మీటర్ పడదు. కొన్ని పాటలకు ఉంటాయి, తప్పదు. కొన్ని పాటలకి అది కోరుకుంటుంది ఆ సందర్భం. అంటే ఎక్కడైనా ఆ స్థాయి భావోద్వేగం పండించాల్సి వచ్చి తప్పదు, అది తప్పని సిచ్యువేషన్స్ లో అది కూడా అలాంటి టైంలో కూడా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి కావాలి సార్, జనాలు అయితే వెయిట్ చేస్తారు. అయితే వాళ్ళని కూర్చోబెట్టి వినగలిగేట్ చేయడం అయితే మన బాధ్యత. అది ఎలా చేస్తారు, దానికి ఎలా ఎక్సర్సైజ్ చేస్తారంటే ఫార్ములా ఏమీ లేదు. వాళ్ళకి వినసొంపుగా కూర్చోబెట్టగలిగే ఆ ట్రిక్ ఏదో మనం ఇవ్వగలిగితే వింటారు. నేను అది నమ్ముతున్నాను సార్. ఇంకా ముందు కూడా అది చేయాలనే ఉంది. లెటస్. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో కొంచెం మంచి పేరు సంపాదించుకున్న యంగ్ లిరిసిస్ట్లో మీరు ఒకళ్ళు. అయితే మీరు ఇప్పుడు ఆ ట్రెండ్స్ని చూస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు మీరు వేటూరు గారి పాటలు వింటూ వచ్చారు, వారి సాహిత్యాన్ని చేసి స్ఫూర్తి పొందుతూ వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఈ రీల్స్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటూ వచ్చారు. ఈ పాట ప్రభావం కానీ పాట ప్రాభావం కానీ కొంచెంగా తగ్గుతూ వస్తుంది సార్. అంటే ఏదో కొంచెం హీరో ఎలివేషన్ సాంగ్స్ వీటిని కొంచెం ఎంజాయ్ ఆస్వాదిస్తున్నారు తప్పితే ప్రేక్షకులు ఒక మంచి భావం అంటే నాకు తెలిసి లాస్ట్ అంటే సీతారామంలో పాటలని ప్రేక్షకులు ఆస్వాదించినట్లుగా, అందులోని ప్రేమభావాన్ని ఆస్వాదించినట్లుగా మిగిలిన సినిమాల్లో కూడా మంచి గొప్ప సాహిత్యం ఉంది, లేదు అనట్లేదు. కాకపోతే దాన్ని వాళ్ళు మెచ్చుకున్నట్లుగా మిగిలిన పాటలు కానీ లేదా మిగిలిన ఆల్బమ్స్ని కానీ వాళ్ళు ఎందుకో అది రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఆ సినిమా హిట్ అవ్వడానికి రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే సినిమాలో ఉన్న ఎమోషన్ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉన్న విధానం అయి ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకున్నంతగా లేదంటే దాన్ని ఆదరించినట్లుగా మిగిలిన వాటిని ఆదరించట్లేదు. సో మీరు ఈ ట్రెండ్ ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడంటే పల్లవులు 2 అయిపోతున్నాయి, లేదంటే 3 అయిపోతున్నాయి. మ్యాక్సిమం 3 లాగడానికి కూడా భయపడుతున్నారు. అమ్మో 3 పల్లవులు అవసరమా, 2 చరణాలు 3 పల్లవులు చాలండి బాబు, అంతకు మించి అసలు లాక్కండా. కానీ ఒకప్పుడు 8 నిమిషాల పాటలు ఉండేవి, 9 నిమిషాల పాటలు ఉండేవి. నాకు తెలిసి లాస్ట్ అట్లా లెంతీ సాంగ్ అంటే మణిశర్మ గారిదే, సారీ కృష్ణవందే జగద్గురులో ఆ క్లైమాక్స్ సాంగ్ దశావతారాలు గురించి, అది ఆఖరి అంటే నాకు తెలిసినంత వరకు అది లాస్ట్ బ్యాలే టైప్ సార్. యాక్చువల్లీ బ్యాలే అంటారా వాటిని? అంతే మేబీ అది. సో అది ఒక లాస్ట్ లెంతీ సాంగ్ ప్రాపర్ గా, అంటే దానికి ఒక రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. దానికి బాలు గారి గాత్రం కూడా అంతే స్థాయిలో దాన్ని ఎలివేట్ చేసింది. సో అలా తగ్గిపోతూ కూడా వస్తుంది కదా, అంటే విలువ తగ్గిపోతుంది, లెంత్ తగ్గిపోతుంది, సాహిత్యాన్ని ఆస్వాదించే ప్రేక్షకుల నాడి పడిపోతుంది. సో దీన్ని మీరు ఈ ట్రెండ్ని అంటే ఇది గోయింగ్ డౌన్ ద ట్రెండ్ అనొచ్చా, లేదంటే ఎలా మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఎస్ సార్, అదే సార్. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే ఒక పీక్స్కి వెళ్ళిపోయింది సార్ తెలుగు సాహిత్యము. కొంతలో మధ్యలో కొంత చిన్న డ్రాప్ అవుట్ అయింది. మళ్ళీ నా బిలీఫ్ ఏంటంటే సార్, మళ్ళీ మనం తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ ఒక ఉచ్చ స్థితిలో చూసే పరిస్థితి రాబోతుంది అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు ఏమంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పల్లవి ఒక చరణకి స్టిక్ అని అయి ఉన్నాం అందరం. ఎందుకంటే సినిమా నిడివి అనండి, లేదా వాళ్ళ కారణాలు అనండి. అఫ్కోర్స్ రాసే రైటర్కి అయితే పెద్ద సవాలే సార్. ఒక పల్లవి ఒక చరణంలో ఆ సినిమా తాలూకు డైరెక్టర్ తాలూకు భావోద్వేగం చెప్పడంతో పెద్ద సవాలే. కానీ అది చెప్పగలిగిన ప్రతి పాట హిట్ అయింది సార్. మీరు అబ్జర్వ్ చేయండి, సీతారామమే తీసుకోండి, అందులో నిడివి దాదాపుగా ఇప్పుడు కోట్ పాట కూడా 5 నిమిషాల పైనే ఉంది సార్. 2 చరణాలు ఇచ్చాం, కావాలని పెట్టాం సార్. ఎందుకు చూడరు? ఇదే మా టార్గెట్. నేను డైరెక్టర్ గారు నేను అనుకుంది ఒక పల్లవి ఒక చరణం చేద్దామా, నాకు కంపోజిషన్ కూడా అలాగే ఒక పల్లవి చరణం ఇస్తారు మనకి.
ఒక పల్లవి చరణం స్టిక్ అని అవుదామా అనుకున్నాం, కానీ కాదు. ఇంత అద్భుతంగా వస్తుంది పాట. 2 చరణాలు రాద్దాం, తప్పేంటి, సినిమాలో పెడదాం. మేము ఎడిటర్ గారితో కూడా మా డైరెక్టర్ ఇది చేసి చెప్పారు, తీసేద్దామా అని అంటే, లేదు సార్ ఇది ఉండాలి డెఫినెట్లీ, ఇది వెళ్తుంది సార్, ఇది వెళ్తుంది సార్ అంటే ఈరోజు వెళ్ళింది సార్. అదే సార్, ప్రయత్న లోపం, మన మనసా వాచా కర్మన ఒక ప్రయత్న లోపం లేకుండా చేస్తే అది వెళ్తుందనే ప్రూవ్ చేసింది సార్ కోర్టు. మీరు అన్నట్టు ఆ ట్రెండ్స్ అన్ని చూస్తే చిన్నపాటి ఏంటి మనం నిజంగా డౌన్ వెళ్తున్నామా అనిపిస్తుంది. బట్ అది ఏదో మళ్ళీ ఒక చిన్న యూటర్న్ తీసుకొని వెళ్తుందేమో సార్, పైకి వెళ్తుందేమో. ఇప్పుడు ఎక్కడో సార్ ఒక ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి సార్, ఆవిడ వయసు 62, 63 ఉంటారు. ఆవిడ ఫోన్ చేసి ఈ పాట గురించి మాట్లాడారు సార్. ఏం చెప్పారంటే ఆవిడ, నాన్న నీ వయసు ఎంతో తెలియదు, పూర్ణాచరణ్ పేరు పెద్ద ఏజ్డ్ పేరులా కనిపిస్తుంది, ఇంత లోతైన కవిత్వం ఎలా రాశారన్న. లోతైన కవిత్వం కాదండి అది పాట అండి. లేదు కవిత్వమే అది అన్నారు. అంటే వినేవాళ్ళు ఉన్నారు సార్. ఒక 17-18 ఏళ్ళ కుర్రోడు, అన్న ఈ పాట నా మైండ్లో నుంచి పోతలేదన్నా, నేను ఎన్ని పాటలు విన్నా కానీ ఈ పాటలు నువ్వేదో మ్యాజిక్ చేసినావు అన్నా. సో అది మనసా వాచా కర్మణ అనే అది నేను నమ్మాను సార్. అది ఈ రోజున ప్రూవ్ అయింది సార్. డెఫినెట్లీ మన తెలుగు పాట, తెలుగు సాహిత్యం మళ్ళీ ఉచ్చస్థితికి పోయే సందర్భం అయితే ఇక్కడ నుండి మొదలవుతుందేమో అనిపించింది సార్ నాకైతే. అంటే నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు వస్తున్న పాటల్లో నేను అబ్జర్వ్ చేసి, సీతారామోహన్ అండి మొన్న వచ్చిన అదేంటి సార్, శ్యామ్ సింగ్ రాయ్లో ఏంటి సార్ ఆ పాటలు. అదే శాస్త్రి గారిని ఎందుకు మనం పదే తలుచుకుంటామంటే, మనకు ఒక దారి వేశారు ఆయన, ఒక ఒరవడి సృష్టించారు. ఆ ఒరవడిలో వెళ్తే చాలు. ఆ పాటలో ప్రణవాలయం కానీ, నెలరాజుకి నెలరానికి, ఏంటి సార్ అవి వింటాం సార్. డెఫినెట్లీ మనం ఇవ్వగలిగితే ఆడియన్స్ ఉన్నారు సార్, వినేవాళ్ళు. ఇవ్వడమే మన బాధ్యత. దాన్ని క్వర్కీగా, అంటే వాళ్ళకి ఎంత ఈజీ యాక్సెస్లో ఉండగలిగితే డెఫినెట్లీ అదైతే అనిపిస్తుంది సార్ నాకైతే. ఓకే. అయితే లిరిసిస్టులు ఫేస్ చేసే మెయిన్ ఛాలెంజ్ అంటే, ఒక డైరెక్టర్ ఎమోషన్ని లేదంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని పాటలో ఇరికించడం లేదంటే చేయడం అనేది అంత క్రూషియల్. అట్ ద సేమ్ టైం మీకున్న ఒక భాషా సంపత్తిని వాడుక భాషలో దాన్ని తర్జుమా చేసి ఎక్కడా కూడా మీ అంటే నేను చెప్పాలనుకుంటున్నాను అనే దానికంటే కూడా ఇది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి అనుకునే స్థాయిలో దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచడం అనేది చాలా క్రూషియల్. సో అంటే మీ మైండ్లోనే ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంటుంది. అక్కడ ఆ పదం వాడేద్దామా అంటే మీకు తెలుస్తాయి, మీకు చాలా ఇప్పుడు శబ్దరత్నాకరం పెట్టుకొని చూసుకునే స్థాయి పదాలు కూడా మీకు తెలుస్తాయి కొన్ని. కానీ ఇది జెన్జీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని, లేదంటే అంటే పామరులకు సైతం అర్థం అయ్యేదే అసలైన పాండిత్యం అని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. లేదంటే అది యాక్చువల్గా ప్రూవెన్ థింగ్. సో మీరు ఈ చిన్నపాటి యుద్ధం అనేది మీ మైండ్లో నడుస్తున్నప్పుడు లేదంటే మనసులో మెదులుతున్నప్పుడు, సో ఆబ్వియస్గా ఈ వాడుక భాషకే ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని ఎలాగా ఆ టోన్ డౌన్ చేయడాన్ని ఎలా చూస్తారు, ఎలా చేయగలుగుతారు అది? ఎస్ సార్, ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే సార్, ట్యూన్కే రాస్తున్నాం. ఎక్కడో ఒక్క సిచ్యువేషన్లు మాత్రమే మనం లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్కి వెళ్తున్నాం. సో ట్యూన్ వచ్చిన తర్వాత ఫస్ట్ కంటెంట్ మనకు ఒక ఐడియా తరోగా డిస్కస్ చేస్తాం. ఒక డమ్మీ సాహిత్యం రాస్తాను సార్ ఫస్ట్. నా ప్రాసెస్ నేను ఎలా చేస్తాను, డమ్మీ సాహిత్యం రాస్తాను. ముందు తత్కారం తెగొట్టాలి. ముందు ఆ మీటర్ తెగిందంటే సార్, డమ్మీ సాహిత్యం రాసిన తర్వాత ఆ డమ్మీ సాహిత్యంలో కూడా మనకు కావాల్సిన పదాలు దొరుకుతాయి సార్. ఈ డమ్మీ సాహిత్యాలు ఇవన్నీ మనం డైరెక్టర్తో షేర్ చేయము, ఏది చేయం. ముందు ఒక స్ట్రక్చర్ బేసిక్గా, ఇప్పుడు ఒక మన కథ ఒక తల మొండెము ఎలా ఉన్నాయో పార్ట్స్, ముందు ఒక స్కెల్టన్ వేసుకుంటాను సార్. డమ్మీ సాహిత్యం రాస్తే ఏంటంటే నాకు ట్యూన్ బై హార్ట్ అయిపోతుంది. తత్కారంలో బై హార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఎంత మనం టోన్ డౌన్ చేస్తూ, ఎంత సింప్లిఫై చేస్తూ అనేది ఇంకా ఆ కంటెంట్ తాలూకు ఇది సార్. మీరు అన్నట్టు ఎండ్ ఆఫ్ ద డే 100 మంది ఆడియన్స్ ఉంటే 100 మందికి ఎలా రీచ్ చేయగలుగుతాం అనేది ఎక్సర్సైజ్ సార్ ఇది. కొన్నిసార్లు 100కి 100 కుదురుతుంది, కొన్నిసార్లు 100కి 120% కూడా కుదురుతుంది సార్. కొన్నిసార్లు ఒక 20 దగ్గర 30 దగ్గర ఆగిపోతుంది. అది రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ అది అంతే సార్, ఇందాక చెప్పినట్టే అది చేయాలి సార్, అంతే మన బాధ్యత అది ఎలా టోన్ డౌన్ చేస్తాము. కొన్నిసార్లు కొంచెం కఠినమైన పదాలు కూడా తీసుకుంటారు సార్. ప్రణవాలయం రాశారు శాస్త్రి గారు, అదేంటని వెతుక్కుంటారు అందరూ. ఆయన స్థాయికి డెఫినెట్లీ అది ఏమంటాం గౌరవంతో తీసుకుంటారు. బట్ ఏదో రోజున నాలాంటి ఒక యంగ్ రైటర్ రాసినా కూడా తీసుకునే స్పేస్ అయితే ఉంది సార్. అది ఎక్కడ క్రియేట్ చేస్తాం అనేది వి మస్ట్ నో. ఆ సిచ్యువేషన్లో ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది కరెక్ట్గా పడాల్సిన చోట ఆ పదం పాడితే తీసుకుంటారు సార్.
అంటే తీసుకోవట్లేదని అంటలా. ఆడియన్స్ తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే దాన్ని కరెక్ట్‌గా ఆ మీటర్ అనేది సెట్ అవ్వడం అనేది క్రూషియల్. అదే ఇంక మీరు యుద్ధం అది. అంతే. ఆ యుద్ధం సో, ఎలా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ టోన్ డౌన్ చేయడంలో మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడన్నా సరే, అరే లేదు ఇక్కడ ఈ పదమే సెట్ అవుద్ది. కానీ నేను ఇది నిరంతరం ఏమంటారు సార్, ఇప్పుడు అది నిరంతరం ఆశే సార్ అది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా చేయొచ్చా అని ఉంటుంది సార్. అయితే మనకున్న బ్యారియర్స్ ఉంటాయి, టైం బ్యారియర్స్ కానీ ఇంకా చాలా చాలా రకరకాల అదే సార్ సినిమా పాట చాలా రకరకాలుగా ముడిపడి ఉన్న ఒక వ్యవస్థ సార్. నేను సొంతంగా కవిత్వం రాసుకుంటే దానికి ఎల్లలు ఉండవు, స్వేచ్ఛగా ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ సినిమా పాటకు ఆ స్వేచ్ఛ లేదు సార్. అన్ని బ్యారియర్స్ మధ్యలో అంతే. నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు అంతే. ఇదే ఒక సోఫానో వేరే ఇచ్చుంటే నేను కొంచెం రిలాక్స్డ్గా, ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఉందో అంత స్పేసే సరిపోతుంది నాకు. సో ఇందులో కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. సో ఆ మీటర్లో కూడా అడ్జస్ట్ అయ్యి తెలుగు సాహిత్యం బోల్డ్ అనే పదాలు ఉన్నాయి, బోల్డ్ అంతా మనకు సాహిత్యం ఉంది. వెతికి రాయాలి సార్. ఆ వేటాడడం అనండి, మీరు వేటాడడం అనుకోండి, అంతే. బట్ అది ప్రాపర్గా తగిలితే మాత్రం అంతే సార్, కొడతాం, గట్టి కొడతాం. ఓకే. పదప్రయోగాల విషయంలో మీరు ఎంతవరకు ఇప్పటిదాకా అలాంటివి ఏమైనా చేసున్నారా? చేస్తాం సార్. అదే ఇప్పుడు నేను ప్రేమలో ఒక పాట రాశాను సార్, అగరొత్తుల కురులే వలగా విసిరేసావని. అంతకుముందు వేటూరు గారు ఎక్కడో రాశారు, అప్పటివరకు తెలియదు నాకు అది. ఇక్కడ అగరొత్తుల కురులే అని ఆయన రాశారు, అది నాకు తెలియదు. రాసిన తర్వాత ఎవరో పెద్ద ఆయన చెప్పాడు, ఇది అగరొత్తుల కురులే, ఎంత మంచి ప్రయోగం, ఎత్తుగడ తెలుసా అని. తెలీదు నాకు. ఆ ఒరవడి ఆయన విన్న పాటలో లేదంటే మనపైన ప్రభావం ఇలాంటివి చేయొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు రాశానంటే అనుపమ పరమేశ్వరన్ అలా ఉంటుంది. అన్ని ఒక 4-5 వర్షాలు రాశాను సార్, ఏది సెట్ అవ్వట్లా. అందరూ పెద్ద పెద్ద రైటర్స్ రాస్తున్నారు, మనకు మరి అవకాశం అప్పుడే కొత్తగా రాస్తున్నాను, నేను తెలీదు. పెద్ద కంపెనీ, నాగ చైతన్య గారు లాంటి ఒక స్టార్, మనం ఏం చేయాలి మదనపడుతున్నప్పుడు ఎప్పుడో ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పిన మాట, సినిమా పాట రాయడానికి కథతో పాటు అందులో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ నేమ్స్, సినిమా పేరు, ఇవన్నీ చాలా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ఆహార్యం చూసి కూడా మనం రాయొచ్చు. అక్కడ మొదలైంది సార్, అగరొత్తుల కురులేవలగా విసిరేసావే, అయిపోయింది పాట. మిగతాదంతా వచ్చేసింది. కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయి. ఇదే ఫండ. మిగతా 3 స్టాంజాలు సింపుల్గా అయిపోయింది సార్, ఒక గంటలో అయిపోయింది. ఆ అగరత్తుల గురు దొరికేదానికి మాత్రం 3 months పడుతుంది సార్. సో అలా ఎత్తుగడలు. ఇప్పుడు నేను తిప్పరామీసం అని ఇంకో సినిమా రాశాను, రాధారమణం అని పాట. అది ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్కి చాలా పాపులర్ సార్. అది రాధారమణం, అయితే రాధా మాధవులు అంటాం మనం, రాధారమణం అని రాయం. అది ఎలా రాశారంటే అంతే, అది ఎలా కుదిరింది నాకు తెలియదు. రాధారమణం అనేది రాధారమణులు, రాధా మాధవులు అంటాం, రాధారమణులు తట్టే చక్క. అది తెలుగు పాటలో ఓపెనింగ్ లైన్లో కుదరడం ఎత్తుగడ సార్. అది ఉన్నాయి సార్ చాలా, అలా ఇష్టం సార్. అలా ఎత్తుగడలు కానీ, పదప్రయోగాలు కానీ, అలంకారాలు కానీ. అఫ్కోర్స్ మనం ఉపప్రేక్ష అలంకారాలు ఎక్కువ వాడుతుంటాం పాటల్లో. అది ఉపమానాల వాడుక అనేది చాలా సర్వసాధారణం తెలుగు పాట, ఏ పాటకైనా, హిందీ పాటలు కానీ ఏ పాట ఉపమానాలు వాడడం అనేది అది అందులో. కానీ ఆ ఉపమానాలు వాడటం కూడా ఇప్పుడు ఇందులో ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే, జాబిలి ఇటు చేరెను పొరపాటునా అని. అలంకారం. ఆ జాబిల్ని అమ్మాయితో పోల్చాడు, అమ్మాయి పేరు జాబిలి కాబట్టి. సో ఇలా అలంకారాలకు కొద్దు ఉండదు సార్. మీకు ఈ పాట మా పర్సనల్ ఫేవరెట్ అనుకుంటే మీ వాట్సాప్ స్టేటస్ కూడా అదే పెట్టారు. చాలా సార్. అంటే ఇది ఇలాంటి ఒక హిట్ అయిన పాటలు చూస్తుంటాం సార్, పెద్ద వాళ్ళు రాసిన పాటలన్నీ. ఇలాంటి బ్రేక్ పడవచ్చు కదా మనకి, మనం సిన్సియర్గా పని చేస్తున్నాం అంటే అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది సార్. దిస్ ఇస్ ద మూమెంట్. నేను ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటాను, ఆ ఉదయం మొన్న ఈ పాటతో దొరికింది సార్ నాకు ఉదయం. ఓకే సార్. అయితే మీ జర్నీలో మీరు చాలా, అంటే ఆబ్వియస్గా కొంచెం ఈ గుర్తింపు సంపాదించుకునేదాకా, లేదంటే ఆ స్థాయిలో, అంటే పూర్ణాచారి అనే అతను ఒక పాటలు రాస్తాడు, అతని పాటలు బాగుంటాయి అని ఒక ఇమేజ్ వచ్చేదాకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ అంటే అందరూ ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగి అంటారు, కానీ ఆ స్ట్రగుల్ కంటే కూడా ఆ గుర్తింపు సంపాదించుకోవడం కోసం వెయిట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ సార్. అంతే నమ్మాలి, ఆ ప్రాసెస్ నమ్మాలి సార్. ఇప్పుడు నేను ఈ పాట రాసి కొంచెం ఇట్టగా నాకు పింగ్ చేశారు సార్, అన్న మీ దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తాను అంటే ఇన్స్టెంట్గా సార్. ఈ పొజిషన్ రావడానికి ఒక 10-12 ఏళ్ళు పట్టింది. ఈ 10-12 ఏళ్ళలో ఇన్ని పాటలు అసలు నేను తెలియదు ఎవరికి. ఈ ఒక్క పాట అందరికీ గుర్తింపు, అంటే అందరికి ఇతను ఉన్నాడు మీరు అన్నట్టు
తెలిసింది. అంత ఓపిక కావాలి కదా సార్. No. ఇది మళ్ళీ కష్టాలని ఇదేం లేదు సార్. నేను అది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది నీ జాబ్ అయినప్పుడు దాన్ని నమ్ము, దాన్ని ఇష్టపడు, అది ఏదో రోజు నీకు పే ఆఫ్ చేస్తుంది అనేది. అంత ఓపిక ఉండగలిగితే వెల్కమ్. అంత ఓపిక కావాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అంత ఉందో లేదో వి నెవర్ నో. ఓకే. అయితే మీరు మీ పాటలు మార్కెట్ అయినట్టుగా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం ఎక్కడో కొంచెం విఫలమైన అనిపించిందండి కొన్ని విషయాల్లో మాత్రం. కంప్లైంట్ ఉంది సార్. ర్యాండమ్గా ట్రావెల్ చేస్తుంటాం కదా సార్. అంటే అదేంటి అదొక రకమైన లేజినెస్ మీకు? అది లేజినెస్ పాట వెళ్ళిపోయింది కదా అనుకుంటారా? అంతే సార్, భయం ఏమో సార్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఇన్స్టా ఐడి పోయెట్ పూర్ణ ఉంటుంది సార్. నేనేదో పోయెట్ అని పెట్టలేదు సార్. అంటే నన్ను నేను రచయిత కనుకపోతే ఎవడంటాడు ఇంకా. పెడితే దాని మీద కొంతమంది ఏంటి ట్రోల్ అయ్యాను. ట్రోల్ మీన్స్ సోషల్ మీడియాలో కాదు, కొంతమంది పర్సనల్గా ఏంటి వీడు పోయెట్ ఏంటి, పోయెట్ అంటే లిరిసిస్ట్ అని పెట్టుకోవచ్చు కదా అన్నప్పుడు నన్ను నేను నమ్మాలి కదా సార్. ఫస్ట్ నేను నమ్మాను. అది పోయెట్ పూర్ణ చాలా కాలం అవుతుంది. ఈ రోజున కోర్టు పాట రాసిన తర్వాత అది కవిత్వం ఉందా అంటున్నారు. సో ఆ రోజు నమ్మాను కాబట్టి ఈ రోజున అదేదో కవిత్వం, అది వాళ్ళు వచన కవిత్వమా, అది సినిమా పాట, మీరు ఏమన్నానండి, కానీ అందులో కవిత్వం ఉంది సార్. తెలియకుండానే కవిత్వం రాశారు. సో అంటే ప్రిపేర్ అయి ఉండాలనేది నా ఇంటెన్షన్ సార్. లైక్ దానికి సిద్ధపడి ఉంటే మీరు ఎలాంటి ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో ఆ రోజు పోయెట్ అని పెట్టిన రోజున ఏదైతే నమ్మానో ఈ రోజున ఈ పాట ఒకటి ప్రూవ్ చేసింది. సో ఆ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ప్రాసెస్, ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనేది అంటారు కదా, ఓ సేయింగ్ అలాంటి సార్. అలా ఉంటే బాగుంటుంది అనేది. ఓకే సార్. అయితే ఒక కళాకారుడికి అంటే నేను నమ్మేది ఏంటంటే అది ఎనీ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్ అనివ్వండి, ఒక బిగ్గెస్ట్ హై కంటే కూడా ఒక లోయెస్ట్ లో ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒక బిగ్గెస్ట్ హై కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బిగ్గెస్ట్ హైలో వచ్చే ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుందంటే అమ్మాయి చాలా మనం ఒక స్థితికి వచ్చాము, లేదంటే ఒక స్టేజ్కి మనం చేరుకున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. కానీ ఒక లోయెస్ట్ లో అనేది మనలో ఉన్న ఒక కసిని అది ఒక చిన్న పింఛిస్తుంది అనమాట. అంటే మనం లేదు ప్రతిసారి ఎదుగుదాం అనుకున్న ప్రతిసారి అది ఎక్కడైతే లేదు అంటే ఇంకా జారి పడుతున్నప్పుడే కొంచెం కసి పెరుగుద్ది అనేది నేను నమ్మే సిద్ధాంతం అది. సో మీకు అలా మీ జీవితంలో మీ లోయెస్ట్ లో ఏంటి? లోయెస్ట్ సార్ కోవిడ్ టైం సార్. అది కోవిడ్ టైంలో నేను పర్సనల్గా టెన్షన్ పడ్డాను సార్. యాక్చువల్లీ అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయి ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా షట్ డౌన్ అయిపోయింది అంతా. పని లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటి అని క్వశ్చన్ మార్క్. అంటే సినిమా పాట నమ్ముకుంటే ఏంటి, బట్ మీరు అన్నట్టు ఆ లో నుండి ఒక చిన్న దీపంలాగా ఒక చిన్న హోప్ వెలిగింది సార్. నాకేముండే అంటే సార్, ఈ ఫేజ్ దాటితే కనుక లైఫ్లో మనం ఏదైనా చేయగలుగుతాం. అఫ్కోర్స్ పాటలు సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, కానీ ప్రపంచం అంతా ఫేస్ చేసి నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనే ఫేస్ చేస్తే నాకు సపోర్ట్గా ఇంకొక నలుగురు ఉండేవాళ్ళేమో అడుగుదామంటే, సాయం కానీ లేకపోతే ఏదన్నా హ్యాండ్ లోన్ కానీ తీసుకుందామంటే ప్రపంచం అంతా అట్లాంటి పొజిషన్లోనే ఉంది. బట్ మన సినిమా పరిస్థితి వచ్చారు, సినారియో వేరు సార్. అప్పటికి ఏమన్నా సాయం అడుగుదామన్నా అందరూ అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నాకు నమ్మకం ఏంటంటే ఈ సిచ్యువేషన్ దాటితే కనుక లైఫ్ని మనం ఖచ్చితంగా ఇంకెంత పెద్ద సవాల్ వచ్చినా స్వీకరిస్తామనే స్ట్రెంగ్త్ను పోగేసిన టైం సార్. అది చాలా లోయెస్ట్ నుండి ఓ సాచురేటెడ్ పొజిషన్కి వచ్చి ఇక లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం అనేది ఆ ప్రాసెస్ అయితే అది ఆ లర్నింగ్ అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అది ఓకే. లో నుండే అదే సార్, అదే కింద పడ్డవాడికే ఆకాశం దొరుకుతుందంట, లోతుకు పోయిన వాడికి, నేల మీద ఉన్నవాడికి దొరకకపోవచ్చు, కానీ కొత్తిన బంతిలాగా అలా పోయినవాడు పైకి వస్తాడు సార్. చాలాసార్లు ప్రూవ్ అయింది, ఇక ముందు కూడా అదే ప్రూవ్ అవుతుంది సార్. ఆబ్వియస్లీ. ఎస్. అయితే మీకు ఊతం ఇచ్చిన సందర్భాలు ఏంటి జీవితం మీద, లేదంటే మీకంటూ మీ కెరీర్ మీద? లేదు ఇది నా అంటే ఎంత అంటే ఒక లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చిన్నపాటి ఊతం అనేది కావాలి, ఏదో చిన్న ఒక థ్రెడ్, నేను ఇది పట్టుకొని బైక్ రాగలను అని ఒక చిన్న మీకు ఒక మనసులో ఒక సంతృప్తినో లేదంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ని కొంచెం ఇచ్చి, లేదు నేను ఇది ఇంకా ముందుకు నేను వెళ్ళగలను అని ఇచ్చిన సందర్భాలు ఏంటి? పాటే సార్, నా పాటే. నేను రాసుకున్న పాటలు చాలా పాటలు కొన్ని అట్లా మిగిలిపోతాయి సార్. లైక్ రావాల్సినంత గుర్తింపు రాదు, కానీ ఆ సందర్భం ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు మాట్లాడతారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో రాసిన పాట ఉంది సార్, అది రాధారమణం గురించి మాట్లాడదాం. తిప్పరామేశ్వరంలో ఆ పాటకు రావాల్సిన, ఆ సినిమాలో అన్ని సింగిల్ కట్ రాశారు. తిప్పరామేశ్వరం సోలో కట్, అన్ని పాటలు రాశారు. అందులో మౌనం హృదయ రాగమే అని ఇంకో చాలా క్లాసికల్ సెమీ క్లాసికల్ పాట ఉంది సార్. అది మంచి సాహిత్యమే. అయితే
ఈ పాట విషయంలో సార్ ఎక్కడో అసంతృప్తి ఉండే, అరే మనకు కావాల్సినంత ఈ రాలేకపోయింది ఏంటి అని. కానీ కొంతకాలం తర్వాత ఆ సినిమాని మర్చిపోయా, నేను వేరే పనుల్లో పడిపోయా. కట్ చేస్తే అది అనుకోకుండా ట్రెండ్ అయిపోయింది సార్. ఏది ఈ వెడ్డింగ్ సీజన్లో లేదా పిల్లలకి బారసాల చేసినప్పుడు, ఇదేంట్రా బాబు అంటే అంతే, అది నేచర్ రీకాల్ చేస్తుంది. అందుకే పాటకు రావాల్సిన గుర్తింపు అప్పుడు రాకపోవచ్చు, ఎప్పుడోసారి వస్తుంది. సో అలా నా పాట నాకే ఇన్స్పిరేషన్ సార్. అంటే నేను నమ్ముతాను సార్, అది అది ఎలాంటి సాహిత్యమైనా కావచ్చు, ముందు నన్ను నేను నమ్మాలి. అది రాసింది నేనే కదా, ఇంకో గొప్ప పాట కూడా రాస్తాను. సో సెల్ఫ్ మోటివేటెడ్ సార్, నేను ఎక్కువ సెల్ఫ్ మోటివేటెడ్. పైగా శాస్త్రి గారు ఉన్నారు ఎప్పుడు నాతో, వేటూరు గారు ఉన్నారు, వాళ్ళ పాటలు చాలు సార్. ఆయన పాటలు వింటే అంతే, ఏమి బలం లేనివాడు కూడా బలం పుంజుకొని వస్తారు. బోస్ గారి పాటలు, చంద్రబోస్ గారి పాటలు ఎన్ని సార్, ఒకటా రెండా, ఏదున్నా నేను పాటతోనే ఉన్నాను సార్. నేను రాసిన పాటలతో పాటు ఏదైనా నన్ను కదిలించడానికి పెద్ద ఇదేం అవసరం లేదు, ఒక చిన్న పాటలో ఒక అక్షరం చాలు. నేను మొన్న కూడా ఈవెంట్లో చెప్పాను, శ్యామ్సింగరాయ్లో శాస్త్రి గారు రాస్తున్నట్టు, సంకోచం సరసన సంతోషం నిలిచిన, అది చాలు సార్ లైఫ్కి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ సంకోచం ఉన్నంతసేపే సార్, ఆ ఒక్కడుగు దాటితే అంతా సంతోషం. నాన్నగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పాటలో అంత ఉంది సార్, జీవితం అది నేర్పిస్తుంది మనల్ని. ఇంప్రూవ్ అంటే మనల్ని ఏదో పెద్ద వచ్చి లేపాల్సిన పని లేదు. ఇన్బిల్ట్గా మనలో కొంత సెల్ఫ్ మోటివేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చాలా అంతే. స్టాలిన్లో చూపిస్తారు కదా పాపం, కుర్రోళ్ళు అంతా హ్యాండిక్యాప్ కుర్రోళ్ళు ఎంత కదిలిస్తుంది సార్ విషయం. అంటే హృదయంలో కొంత తడి ఉన్న ప్రతి ఒక్క మనిషి అది ఫీల్ అవ్వగలుగుతాడు. సో అది మనలో కొంచెం సెల్ఫ్ మోటివ్. ఓకే అంటే భయపడొద్దు సార్, దేనికి భయపడొద్దు మీన్స్ మనది ఫైట్లు చేస్తామని కాదు, కానీ దృఢంగా ఉండాలి. ఎస్. సో అది సార్, లో నుండి హైకి వెళ్ళడం చాలా కిక్ ఇస్తుంది సార్ డెఫినెట్లీ. రీసెంట్గా బచ్చలమల్లి అనే సినిమాలో రాశాను సార్ పాట, మరీ అంత కోపం అని. చాలామంది షేర్ చేశారు సార్. సినిమా అనుకున్న స్థాయిలో రాలేకపోయింది, చాలా బాధేసింది. ఆ పాట నాకు ఏదో ఖచ్చితంగా తెచ్చిపెట్టుద్ది అంటే వచ్చిన అప్లాజ్ అలా వచ్చింది సార్. ఇంచుమించు పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడు, గొప్ప సాహిత్యం రాసావు నువ్వు, అందులో అంత మోటివేటెడ్, ఎలా మోటివేటెడ్, ఇంత 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 తక్కువ టైంలో ఇంత చిన్న వయసులో ఎలా రాసావు అని అంటే అనుకున్నాను, ఈ పాట కించిత్ ఉండే. అలా తర్వాత ఇంకో సినిమా వచ్చింది, అది అనుకున్నంత స్థాయిలో రాలేదు, డౌన్కి వెళ్ళిపోతుంది ఎమోషన్స్. బట్ మళ్ళీ సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి ఆ తర్వాత రాసిన పాటే కదా సార్ కోర్టు. అలా అది పోయింది, ఇంకో సినిమా పోయింది, ఇంకోటి అది పోయింది, ఆ పాట కూడా తెలియదు. అది బాగుందంటున్నారు, వెళ్ళట్లేదు, రీచ్ రావట్లేదు. వేరే ప్రైవేట్ సంఘం దుమ్ము దులుపుతున్నాయి, 100 మిలియన్లు 200 మిలియన్లు వెళ్ళిపోతుంది. ఎంత బాబు మనం ఏం చేస్తే ఇప్పుడు 100 మిలియన్ అంటే నంబర్ గేమ్ కాదు కానీ సార్, జనాలు పీపుల్ ఆర్ ట్రీటింగ్ లైక్ దట్ కదా. మీరు ఎంత మీ సక్సెస్ ఏది అంటే 100 మిలియన్ అని చెప్పడం స్థాయికి వచ్చాం మనం. మంచి పాట రాసామా, అందులో సాహిత్య విలువలు ఉన్నాయనేది పక్కన పెడితే ఇప్పుడు తగ్గిపోయింది. అందులోనూ అంటే సాహిత్య విలువలు అనేవి నేను అంటే అది కొలమానం అని అనను, కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పాట బాగుంది, అందులో భావం బాగుంది, ఏదైతే ఎమోషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎలివేట్ అవుతుంది అనే పాట. ఇప్పుడు మీరు అన్నట్టు బచ్చలమల్లిలో మరి ఎంత కోపం అనేది ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటి, అతని తాలూకా జర్నీ ఏంటి, వాడు ఎందుకు అలాగా మారాడు, వాడు లోపల ఏమనుకుంటున్నాడు అనేది. అంటే ఆ పాట ప్రాపర్గా విని లేదంటే ఆ సాహిత్యం సరిగ్గా చదివితే ఆ చుట్టూ సందర్భం ఏంటని అర్థం అవుతుంది, ఆ సన్నివేశంలో ఉన్న ఎమోషన్ ఏంటి, లేదంటే ఆ క్యారెక్టర్ జర్నీ ఏంటని అర్థం అవుతుంది. ఈ పాటకి మీరు అనుకున్నట్టు పూర్తి స్థాయి మీరు అన్నట్టు ఏంటి మామూలుగా రాలేదు. కట్ చేస్తే కొన్ని బూతుల పాటలు అయి ఉండొచ్చు, లేదంటే డబుల్ మీనింగ్ అయి ఉండొచ్చు. కట్ చేస్తే అవి 200 మిలియన్స్ అయ్యి. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే యూట్యూబ్లో మొన్న వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నాను దీని గురించి. యూట్యూబ్లో లాస్ట్ 2024లో హైయెస్ట్ లిజన్డ్ సాంగ్స్ ఏంట్రా అంటే ఒక 100 పాటలు ఉంటే అందులో 30-40 పాటల పైగా భోజ్పురి పాటలు ఉన్నాయి. అన్నీ మళ్ళీ భోజ్పురి పాటలు. అంటే వాళ్ళని తక్కువ చేస్తామని కాదు, కానీ థింగ్ ఏంటంటే ఇంచుమించు ఒకేలా ఉంటాయి పాటలన్నీ, ఒకే టెంప్లెట్, ఆ ట్యూనింగ్ కానీ లేదంటే ఆ సౌండ్ వాయిస్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది అనమాట. అందులో అంత భావం కూడా ఏమి ఉండదు. అంటే జనాలు ఇవే వింటున్నారా అంటే వాళ్ళకి కావాల్సిన బీట్స్, థంపింగ్స్ అయినా ఆ భావాన్ని అదే మనం ఇందాక అనుకున్నట్టు 5 నిమిషాలు కూర్చొని ఆ భావాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫీల్ అయ్యే ఓపికలు లేకుండా అయిపోయినాయి జనాలకి. అలాంటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇంత మంచి ఇది ఉండి అంటే ఇది బచ్చలమల్లనే కాదు, చాలా విషయాలు అంటే మీతో పాటు మీ సహరచయితలు రాసిన చాలా పాటలు కూడా సరైన స్థాయి గుర్తింపు లేకుండా ఇలాంటి
బి లెవెల్ సాంగ్స్‌కి, సి లెవెల్ సాంగ్స్‌కి ప్రజాదరణ పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్‌గా కొంచెం అంటే ఒక టెక్నీషియన్ మీకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అంటే సినిమా మీద అభిమానం ఉన్నోళ్ళకో, లేదంటే సాహిత్యం మీద కాస్తో కూస్తో కొంచెం అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కోపం వచ్చే విషయం అది. నిజం సార్. అవును. అది అంటే అది మీరెలా తీసుకుంటున్నారో తెలీదు గానీ, మామూలుగా రెగ్యులర్ జనరిక్ ఒక సినిమాకి సంబంధం లేని జనాలు కూడా చాలా కోప్పడే విషయం అనమాట అవును. అది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అలా అంత పాపులర్ అవుతున్న ఆ పాటలను కూడా వ్యతిరేకించి మంచి సాహిత్యం కావాలని కోరుకునే ఇంకొక రేషియో పీపుల్ ఉన్నారు కదా! సో, ఆ రేషియోని పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేయాలనేది. అంతే. వాళ్ళని అంటే అది మెల్లిమెల్లిగా పెరుగుతుందా అన్న అది కొంచెం అత్యాశ అయిపోద్ది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌ని చూస్తే. మేబీ అవుతదేమో సార్. ఆ! కొన్ని ఇయర్స్ టుగెదర్ అది జరగొచ్చు. అదే అదే సార్. కుక్కి పెడితే మనకి ఏదైనా మొనాటనీ వచ్చేస్తది. ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిందేమో అనిపిస్తుంది నాకు కూడా బయట. మేబీ మళ్ళీ మంచి సాహిత్యం కోసం వెతుకులాడేవారు, వెంపర్లాడేవారు ఉన్నారు. మేబీ హోప్ అది వెరీ సూన్ అది అవుతుందేమో చూడాలి. భాషా సంపద గురించి ఇవన్నీ గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ మీకు అసల ఈ అంటే సాహిత్యం వైపు మిమ్మల్ని నడిపించింది ఏంటి? వేటూరు గారు కాకుండా? అదే సార్. పాట అనేది ఒక ఒక చిన్న అంటే ఇది పాట అని మనం గుర్తించిన చిన్నతనంలో నాకు లడ్డు అంటే చిన్నప్పుడు బాగా ఇష్టం సార్. హ్మ్. ఆ లడ్డు తింటే నాకు ఒక ఏదో అనుభూతి కలుగుతుంది. అలాంటి ఒక తెలియని అనుభూతి నాకు పాట అనేది అలవడింది సార్. అది అంటే పాట విన్నప్పుడు ఆ పాటలో ఏదో మ్యాజిక్ ఉందని తెలియకుండానే అటువైపు తెలియకుండానే అటువైపు అడుగులేసాను సార్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఆడుకోవడం, ఇంట్లో స్నాక్స్ చేసి తినడం ఎలా అయిపోయిందో నాకు పాటలు వినడం అలా ఒక హ్యాబిట్ అయిపోయింది సార్. ఓకే. ఏమైపోద్ది అది క్రమక్రమం రోజు 5 నిమిషాలు వినేవాడిని, 10 నిమిషాలకు వచ్చింది. కొంత టీనేజ్ వచ్చిన తర్వాత పాటల మీద ఇంకా ఇష్టం పెరిగింది. రాయాలనే ఒక మక్కువ పెరిగింది. రాసి దాచుకొని పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు చూసి అరే అద్భుతంగా రాస్తున్నావు కదా, ట్రై చేయొచ్చు కదా అనే ఒక ప్రాసెస్ దొరికింది. బ్యాచిలర్ డిగ్రీకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి పాట ఏంటి, అసలు పాట వెనకాల వ్యవహారం ఏంటి, గ్రాడ్యువల్గా ఒకరోజు జరిగింది కదా సార్. ఒక 5-6 ఏళ్ల నుండి ఇప్పుడు నేను ఒక మిడ్-30sలో ఇక్కడి వరకు జరిగిన ప్రాసెస్లో సార్ పాట అనేది ఏ రోజు నా నుండి దూరం లేదు. ఓకే. పాటతోని నేను మమేకమయ్యే ఉన్నాను. అలా తెలియకుండానే పాట అనేది నా పార్ట్ అయిపోయింది సార్ జీవితంలో. మీ పాటను లేదంటే మీ సాహిత్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి ఎవరు? ఒక్కరని కాదు సార్. చిన్నప్పుడు మా స్కూల్ మేట్స్ అంటే మనం ఫేర్వెల్ డేస్ అవి జరుగుతుంటాయి కదా సార్. ఫేర్వెల్ డేస్ కానీ, పేరడీలు పాటలు రాయడం కానీ, ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఒక్కరని కాదు, సరదాగా అనుకున్నప్పుడు ఇప్పుడు బాటనీ పాట ఉందనే దాన్ని ఏదో అప్పటికప్పుడు మన ప్యారడీ రాసుకునేవాళ్ళు. ఓకే. ఆ రోజున అనుకోలేదు ఇంత దూరం ఈ పాటే నిజంగా ఒక పాటే నా జీవనభృతిగా మారుద్దని. అట్లా అక్కడ మొదలైంది సార్. అది ఒక్కరని కాదు సార్, ఫ్రెండ్సే ఇంకా చుట్టూ ఉన్నవాళ్ళు. జెన్యున్గా గుర్తించింది అయితే నన్ను సినిమాలో తనలో విషయం ఉంది రాయించవచ్చని కానీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు సార్. ఓకే. భీమ్స్ గారితోటి పరిచయమే సినిమాల్లోకి రావడానికి ముఖ్యమైన అలా ఆయనే రాయించారు. అందులో ఒక మాట రాశాను సార్ నేను. సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల, భారమంతా తీరే నిన్ను చూసిన వేళ అని రాశాను. ఇది కావాలబ్బాయి సినిమా పాటకి, ఇలా ఉండాలి, ఇలా ఉండగలిగితే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు అని చెప్పిన మొదటి వ్యక్తి. సినిమాల్లో నేను బలంగా నమ్మకంగా అడుగులేసినప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఈ రోజున నాతోనే ఉన్నాడు ఆయన. ఈరోజు కూడా రాస్తున్నాడు ఆయన పాటలు. సో అక్కడ ఆ నమ్మకం ఈ రోజున ఒక 557 పాటలు రాయించింది నాతో ఈ 12 ఏళ్ల కాలంలో. అయితే అంటే మీ లెక్కన భీమ్స్ గారు చాలా మంది జీవితాల్లో ఒక కీ రోల్ ప్లే చేశారు. అవునవును. అంటే ఈ మధ్య కొంతమందితో మాట్లాడుతుంటే లేదు ఆ టైంలో అంటే వాళ్ళ మెమరీ వాళ్ళ స్ట్రగుల్లో కూడా భీమ్స్ ఒక పార్ట్ ఉన్నారు. ఫస్ట్ టైం కేవీఆర్ పార్క్కి వచ్చి ఆ బెంచ్ ఇప్పటికీ అట్లాగే ఉంది. ఆ బెంచ్ ఇప్పటికీ ఆ ఎమోషన్ సార్. వెళ్తాను వన్ సినిమా ఇలాగ వెళ్ళి అక్కడ కూర్చొని వస్తాను కాసేపు. అక్కడ రాసిన మొదటి పాట సార్ అది అలా ఎలా అని. అంతకుముందు నుండి కూడా వేరే రాస్తున్నాను ఆయనకే ట్రై. అంటే ఆయనకు నమ్మకం కుదరడానికి నా మీద వీడు పాట రాయగలుగుతాడని కుదిరిన మొదటి సందర్భం అది అలా ఎలా. అంతకుముందు ఆయన చేసే 2-3 సినిమాల్లో కానీ రఫ్గా ట్యూన్ ఇస్తే రాయటం కానీ చేస్తున్నాను, కానీ ఆయన్ని ఇంప్రెస్ చేసే ఇది జరగలేదు. ఆ సినిమాతో జరిగింది సార్. అక్కడ మొదలైన ప్రస్థానం ఈ టుడే కోర్టు వరకు. ఓకే. అయితే టెక్నీషియన్స్కి స్పెసిఫిక్గా లిరిక్ రైటర్స్కి రెమ్యునరేషన్స్ అనేవి అంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఉండే రెమ్యునరేషన్స్ వేరు, గుర్తింపుకు ముందు ఇచ్చే చిన్నపాటి రెమ్యునరేషన్స్ అనేవి వేరు. సో దీన్ని ఎలాగా అంటే మీ పెళ్ళయింది, ఆల్రెడీ మీ మీద డిపెండెంట్ ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. సో దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? అండ్ మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? మొదటి రెమ్యునరేషన్ 5,000 సార్ అలా ఇలాకి.
అప్పుడు రెమ్యూనరేషన్ అనేది ఏముందిలే డబ్బులు వద్దులే కాదు, కానీ డబ్బులు ప్రయారిటీ అనిపించకపోయాయి సార్ అప్పట్లో. సింగిల్గా 5,000 అనేది చాలా ఎక్కువ మంత్కి అప్పుడు, ఒక 12 ఏళ్ల క్రితం. కానీ థింగ్స్ ఒకలాగా ఉండవు కదా సార్. ఎదుగుతున్నాం, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎట్ ద సేమ్ టైం బాధ్యత పెరుగుతుంది, ఇంట్లో మనం చూసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓకే నువ్వు బతకడం అంటే నువ్వు ఒక్కడి కాదు, నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది. రేపు పొద్దున్న మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా క్రిటికల్ అయిపోతుంది సిచ్యువేషను. అయితే కొంచెం వెల్ ఆర్గనైజ్డ్ సార్ నా లైఫ్ అంతా. లైక్ ఒక స్థాయి అవగాహన వచ్చిన తర్వాత దుబారా ఖర్చులు కానీ కొంచెం ఆర్గనైజ్, అంటే ఎంత పెట్టాలి ఏం పెట్టకూడదు, ఈ రెండు ఒక క్లారిటీ ఉన్న ఇది సార్ జర్నీ. తక్కువ వచ్చినా కూడా మేనేజ్ చేయాలి, ఎక్కువ వస్తే కొంత దాచిపెట్టుకోవాలి. అందరి ఫండానే, కాకపోతే ఇంకొంచెం క్షుణ్ణంగా దాని గురించి ఇంకా జాగ్రత్త పడ్డాం. అలా అంత జాగ్రత్త పడ్డా కూడా ఒక 2 సందర్భాల్లో మనకు స్లిప్ ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ మొదలుపెట్టి జరగకపోతే ఆశ్చర్యపడాలి, జరిగితే ఇప్పుడు అఫ్ కోర్స్ అందరికీ ఎదురయ్యేది. బట్ నాకు వెరీ ఎర్లీ స్టేజ్లో ఎదురైంది సార్. అప్పుడు డిసైడ్ అయిపోయాయి. సో మనీతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడం కాదు, ఉన్నదాన్ని కాపాడడం చాలా ముఖ్యం. డబ్బు అందరం సంపాదిస్తాం సార్, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచిపెట్టాలి అనేది అక్కడ ఫార్ములా. సో అలా ఎంతలో ఉన్నామో అంతలోనే ఉన్నాం. 5,000 నుండి మొదలైంది, ఈ రోజున ఒక ₹1,00,000 దాకా వచ్చాను సార్. ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి సార్. ఐ మస్ట్ సే, కోట్ లాంటి పాట రాసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయింది నాకు. దే ఆర్ ఆఫరింగ్ మై గుడ్ రెమ్యునరేషన్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్. అక్కడ మొదలైన ప్రయాణం ఈ రోజున ఏదైతే మనం అనుకుంటాం కదా. సో అంటే నాకు ఏమనిపించింది అంటే, ఇక నుండి నా ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. సో ఏదైనా ఓకే, అంటే మనతో ఇంటర్లింక్ ఏదైనా, దాంతోపాటు చిన్న గుర్తింపు దొరికింది. ఫ్యామిలీ హ్యాపీ, అమ్మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. ఈ స్ట్రగులింగ్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? అదే సార్, ప్రతి మనిషికి అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉండే, పెళ్ళికి ముందు ఎలా ఉండే అంటే సార్, అదే ఏముందిలే మనకి సింగిల్, కొంచెం ఆ జోను ఒకటి ఉంటుంది సార్. మనం దారి తప్పడానికి ఎక్కువ కేర్లెస్ జోన్ ఉంటుంది. కేర్లెస్ జోన్. ఏముందిలే, సింపుల్ ఏముందిలే, వెళ్దామా. కానీ పెళ్ళైన తర్వాత అది కాన్షియస్ పెరుగుతుంది సార్. డెఫినెట్లీ మన చుట్టూ ఇంట్లోనే కనబడుతుంటారు, ఏమాత్రం తేడా అయినా చాలా ఇబ్బంది అయిపోద్ది. బట్ నేను ఈ రోజున కోర్టు పాట దాకా వచ్చాను అంటే, నా పెళ్ళై దాదాపు 6 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 6 ఏళ్ళలో నాకు ట్రెమెండస్ లైఫ్ సార్. అది నాకు పాప, మా మిస్సెస్. ఎలా అంటే, నువ్వు సినిమా పాట రాస్తున్నావు రాయి, నాకు తెలుసు. ఫస్ట్లో కొంత అవగాహన ఇద్దరికి, అంటే మీన్స్ సినిమా వాడి సార్. ఇప్పుడు 9 to 5 జాబ్ అనుకోండి, ఒక ఫండా ఉంటుంది, పొద్దున్నే లేచి వెళ్ళిపోవడం, బాక్స్ కట్టుకొని. మంది అలా కాదు, ఏ టైంకి ఎక్కడ ఉంటామో, ఓసారి ఇక్కడ రామోజీ అంటాం, ఒకసారి చెన్నై అంటాం, ఒకసారి బాంబే అంటాం, ఒకసారి బెంగళూరు, ఒకసారి కొచ్చి. సో ఈ ఇద్దరికి సెట్ అవ్వడానికి కొంత టైం పట్టింది సార్. బట్ టైం పట్టిన తర్వాత తను అర్థం చేసుకుంది ఏంటంటే, ఓకే పూర్తిగా మనం సపోర్ట్ చేస్తే ఇతను నిలదొక్కుంటాడు. సో నేను అదే ఇద్దరం మ్యూచువల్గా మాట్లాడుకొని ఇది సిచ్యువేషన్. ఆ రోజు నుండి సార్ ఇంకా వెనక్కి తిరగలేదు సార్. లైక్ తను ఫ్యామిలీ తను చూసుకుంటారు మొత్తం సపోర్ట్. అంటే నేను ఇంకా ఇంట్లో విషయాలు ఏం పెద్దగా ఎప్పుడో అవసరం ఉంటే తప్ప తన ఇంట్లో అంతా సెట్ చేస్తుంది. సో నా పని ఏంటి, పాట వెతుక్కోవడం, పాట రాయడం, మళ్ళీ ఇంకో పాట, ఆ పాట హిట్ అయిన తర్వాత ఇంకో పాట వెతుక్కోవడం. సో ఆ సపోర్ట్ అనేది ఉండాలి సార్ డెఫినెట్లీ. ముఖ్యంగా సినిమా వాడికి వాళ్ళు నమ్మితేనే మన సక్సెస్. ఇంట గెలిచే రచ్చ గెలవాలి, రచ్చ గెలిచి ఇంట గెలవాలి. ఇదైతే సినిమా వాడికి ముందు ఇంట్లో గెలవాలి, ఇంట్లో గెలిస్తేనే మనం బయట గెలుస్తాం. ఓకే. సో దే ఆర్. అయితే మీది అరేంజ్ మ్యారేజ్ అయితే? అరేంజ్ మ్యారేజ్ సార్. ఓకే. సో ఆ ఇండస్ట్రీ అండర్స్టాండింగ్ రావడానికి ఆవిడకి చాలా టైం పట్టింటుంది కదా? అంటే వాళ్ళు ముందే వాకప్ చేశారు సార్ అంతా. అసలు సినిమా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని. ఎంతమంది ఈరోజు అంతా ఓపెన్గా సార్, మనం అబద్ధం ఆడడానికి లేదు. నా పాటలు ఏంటో మార్కెట్లో ఉన్నాయి, అయితే నమ్మారు ఖచ్చితంగా ఇతను నిలదొక్కుంటాడు. ఓపెన్ ఏదన్నా చెప్పేసేవాను సార్, ఇది నా పరిస్థితి, ఇది ఇలా ఉండబోతుంది, రేపు బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, బట్ నేనైతే ప్రయత్నం మానను. సో అట్లా మొదలై ఈరోజు హ్యాపీ సార్. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం అని కాదు, ఇప్పుడు బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టు. ఆఫ్కోర్స్ సార్, మా అపార్ట్మెంట్లో పొద్దున్న లేస్తే నా పాటలు ఏదో ఒకటి వినబడతా ఉంటుంది. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. వాళ్ళు ఎక్కడో పిల్లలు నిన్న కూడా మధ్యాహ్నం
ప్రేమలో అని చెప్పి వాడు ఒక బుడ్డోడు వేస్తున్నాడు టెర్రస్ పైన, మా ఆపోజిట్ టెర్రస్ పైన ఓ హుక్ స్టెప్ హుక్ స్టెప్ వేస్తున్నాడు. వాడు బుడ్డోడు ఎంత స్కూల్కి వెళ్తున్నాడు, నా మహా అయితే 1వ తరగతో 2వ తరగతో, వాడు ఇలా పట్టుకొని ప్రేమలో అంటున్నాడు. ఇంకా అంతకంటే సక్సెస్ ఏం కావాలి సార్? ట్రూ. అది ఫ్యామిలీ సపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి మీరు దాన్ని నిలబెట్టుకోవడం కూడా నిలబెట్టాలి సార్, డెఫినెట్లీ. అంతే, వేరే ఆప్షన్ లేదు సార్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పటిదాకా మీరు చూసిన కెరీర్ వేరు, ఇప్పుడు చూస్తున్న లేదంటే చూడబోయే కెరీర్ అనేది వేరు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటిదాకా మీరు ఆఫీస్లోకి వెళ్ళి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగి రాసే సందర్భం ఇప్పుడు అలా కాదు, మీ దగ్గరికి వస్తారు, మాకు ఫలానా పాట కావాలి, మాకు ఫలానా ఇది కావాలని చెప్పేసి. సో ఇప్పటిదాకా ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఇంకా ముందు అంతకు మించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. పూర్ణాచారి అనే వ్యక్తి బారాయిగళ్ళు, లేదంటే అతని సాహిత్యంలో మంచి అర్థం ఉంటుందని ఒక మంచి బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తాడు. సో దీన్ని కొనసాగించడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇదే సార్, సింపుల్. ఎలా ఉన్నామో అలాగ ఉండడం సార్. మీరు చెప్పిన మాట నేను ఎప్పుడు ఆచరిస్తున్నది ఇక ముందు కూడా ఆచరించాలి సార్. అయితే సక్సెస్ రావడం ఓకే సార్, వస్తుంది, అందరి లైఫ్లో సక్సెస్ వస్తుంది సార్. ఒక ఇయర్స్ టుగెదర్ మనం కష్టపడితే దాదాపుగా సక్సెస్ అందరికీ వస్తుంది సార్. సక్సెస్ వచ్చిన తర్వాత అసలు డ్రామా మొదలవుద్ది సార్. అది నిలబెట్టుకోవడానికి నేను నిన్న మొన్న జరిగింది చెప్తాను సార్. పాట హ్యూజ్ హిట్ అయింది, విపరీతమైన కాల్స్, ఫోన్స్ వస్తున్నాయి. నేను ఎక్కడో ఆనందంగా ఉంది, భయంగా ఉంది. అంటే రెండు ఆనందం భయం చాలా రేర్ కాంబినేషన్ సార్, ఉండవు. భయం వేసింది, ఏం చేయాలనేది ఇమ్మీడియట్గా అరుణాచలం వెళ్ళొచ్చాను సార్. నాకు అర్థం కాల ఆ వస్తున్న షవరింగ్కి. ఆ షవర్ ఎలా అవుతుందంటే మెసేజెస్, నేను ఎప్పుడు లైఫ్లో ఆ జోన్ చూడలేదు. ఇన్ని ఫోన్సా, ఇన్ని మెసేజెసా, అసలు ఎవరు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసి చెప్తుంటే నాకు ఎక్కడో భయం పుట్టుకుంది. ఇదేదో జాగ్రత్త పడాల్సిన అరుణాచలం వెళ్ళేసి వచ్చి నేను ఏదైతే అనుకున్నానో చెప్పేసుకొని వచ్చేసాను అంతే. ఇంకా చేశాను 15 కిలోమీటర్లు అప్పుడు వదిలేశాను. తిరుగుతున్నంతసేపు ఒకటే, ఇదే రియాలిటీ, ఇక్కడే ఉండు, ఇదే రియాలిటీ, ఇక్కడే ఉండు. 15 కిలోమీటర్ తిరుగుతున్నప్పుడు సార్ కాళ్ళు బొబ్బలు కట్టాయి. అప్పుడు అర్థమైంది సార్ తత్వం. మనకు తెలుసు కానీ మనకు అనుభవంలోకి రావాలి. ఏదైనా మనకు అందరికీ నాలెడ్జ్ ఉంటుంది సార్. మనం తప్పు చేయొద్దు, మనం జాగ్రత్త పడాలి అనుకుంటాం, కానీ ఆచరించడంలోనే మనం చిన్న ఇది అవుతుంది. సో వెళ్ళొచ్చి ఒక స్థిమితమైన నిర్ణయం తీసుకొని ఇన్నాళ్ళు ఎలాగ మనం ఉన్నామో అట్లాగే వండుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళేయడానికి డెఫినెట్గా చాలామంది సపోర్ట్ కావాలి. మన వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు, వెనక్కి తోసే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా ఉంటే వెళ్ళిపోదామని అంతే సార్. ఓకే. అయితే ఇది ప్రాజెక్ట్స్ అంటే నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి మీరు ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకునే సిచ్యువేషన్లు అయితే ఉండకపోవచ్చు. వచ్చిన పాటలు మీరు చేయడం అంతే సార్. లేదు ఫలానా ప్రాజెక్ట్ నేను చేస్తాను, ఇది నేను చేయలేను అన్నంత అడాసిటీ ప్రజెంట్ లేకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో అది ఖచ్చితంగా కావాలి. అంత చూజీగా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మంచి సాహిత్యం రాయాలి అంటే నో చెప్పాలి సార్ కొన్నిటి. నేను ఇప్పటివరకు కూడా సార్ ఆ నో చెప్పడానికి ఎంత పెడుతున్నారు? డెఫినెట్ సార్. నేను పాటలు రాస్తూ పూర్తి స్థాయి పాటగాడిగా మారినప్పుడు డిసైడ్ అయ్యాను సార్, పాటలు మంచివే రాద్దాం. ఇప్పటివరకు నా పాటలు ఎక్కడ వల్గారిటీ కానీ ఏది లేదు సార్. మంచి పాటలు రాశాను, ఇక ముందు కూడా మంచి పాటలు రాస్తాను సార్. కొన్నిసార్లు ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినా కూడా దాంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. మరి బూతులు రాయడానికి అయితే సిద్ధంగా లేను సార్. ఇదైతే నా మనసులో అనుకున్న మాట. ఇప్పటిదాకా నాతో రాయించుకున్న ప్రతి డైరెక్టరు, సంగీత దర్శకులు, ప్రొడ్యూసర్ ఎప్పుడు నన్ను ఎవరు ఇది చేయలేదు సార్. నేను కన్వే చేయగలుగుతాను, వాళ్ళకి చెప్పగలుగుతాను. అది మొదటి పాట రాసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు 500 పాటలు రాసేటప్పుడు అలాగే. ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ కొంచెం పెరిగింది కదా సార్, ఇంకా కన్వే చేయగలుగుతాను, వాళ్ళు కూడా వింటారేమో. నిజంగా కొన్నిసార్లు బూత్ సాహిత్యం రాయాల్సిన సందర్భం వస్తే సింపుల్గా తప్పుకోవడమే సార్. చాలా మంచి ఇదండి. ఎందుకంటే పరిస్థితులకు తలకి అంటే అదేదో తప్పు పని కాదు, కానీ థింగ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు మనం ఆ భాష మీద కానీ లేదంటే ఆ క్రాఫ్ట్ మీద కానీ సంపాదించుకున్న పట్టుకి లేదంటే దాని మీద ఉన్న మన అభిమానానికి మనం దానికి ఇచ్చే గౌరవానికి ఎక్కడో ఈ 2-3 పదాల వల్ల అది ఎక్కడో పోతుందేమో, లేదంటే మిమ్మల్ని మీరే లేదంటే మనల్ని మనమే కొంచెం తక్కువ చేసుకుంటున్నామేమో అన్న ఒక చిన్న భావన కలిగిందంటే మనం ఎన్నాళ్ళు చేసిన జర్నీ వేస్ట్ అనిపిస్తుంది సార్. అంతే. సో అది చాలా మంది జరిగింది పాపం. అది అంటే వాళ్ళు కూడా కావాలని చేసింది కాదు, తప్పక లేదు. మనకు ఆ రోజుకి 5,000 లేదంటే 10,000 కావాల్సిందే. సో ఇంకా డైరెక్టర్ ఎలా కావాలనుకున్నాడో లేదంటే హీరో మల్టిపుల్ ఇన్వాల్వ్ కదా సార్, మల్టిపుల్ వేస్, సింగిల్ డెసిషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఖచ్చితంగా లాస్ట్ రికార్డ్ అయ్యే ముందు కూడా ఏదో ఒక చేంజెస్ ఉంటాయి సార్. అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు కూడా ఉంటాయి. ఇంకోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్,
పాట రిలీజ్ అయిన తర్వాత మన ఐడియాలో రాదు కొన్ని, అంటే మనకు తెలియకుండానే కొన్ని ఒక్కోసారి రికార్డింగ్కి వెళ్ళకపోవచ్చు, ఆన్ స్పాట్కి వాళ్ళు అక్కడ పదం సెట్ కాక వాళ్ళే మార్చేస్తుంటారు కొన్నిసార్లు. అలా జరిగింది చాలా ప్రమాదం అవుతాయి సార్. మన నోటీస్లో ఉండి జరిగితే ఓకే సార్, దానికి రేపటికి బాధ్యత ఎవరంటే లిరిసిస్టే అంటారు. ఆబ్వియస్గా పాట పాడినప్పుడు వాళ్ళు ఉచ్చారణ తప్పు పాడారు అనుకోండి, ఖచ్చితంగా అది మన జాబే. వాళ్ళు నిజంగా మనకు టైం ఇచ్చి మనకు చెప్పి వెళ్తే మనం వెళ్ళి అక్కడ అంత సిద్ధంగా ఉంటాం సార్. కొన్నిసార్లు ఇప్పుడు ఏమైపోయింది సార్, ఒకప్పుడు అంటే రికార్డింగ్ అంటే అందరూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడో కంపోజర్ ముంబైలోనో చెన్నైలోనో చేసి పంపిస్తాను. ఎక్కడో లిరిసిస్ట్ ఎక్కడో ఉంటున్నారు, ప్రొడక్షన్ హౌస్ ఎక్కడో ఉంటున్నారు. సో ఇన్ని మాధ్యమాల్లో అది ఎక్కడో దగ్గర కంప్లీట్ హోల్డ్ అనేది ఉండట్లేదు. అది ఎక్కువసార్లు పాటలు మనం ఉచ్చారణ దోషాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం అది సార్. సో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను సార్ ఇప్పటిదాకా. ఇక ముందు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాను సార్. అదైతే స్ట్రిక్ట్గా నేను ఫాలో అయ్యే. మొదట నాకు శాస్త్రి గారు ఒక సందర్భంలో చెప్పిన మాట ఇదే, అగరొత్తుల కురులు ఆయన పాట రాసినప్పుడు ఒక సందర్భంలో ఆయనతో కలిసే అవకాశం వచ్చింది. విని దండం పెట్టుకున్నాను కాళ్ళకి, రాసావంటే ఇలా మొన్న ఇలా రాసినట్టే బాగా రాసావు. ఇలాగే పాటలు అన్ని పదాలు రాయగలిగితే సినిమా పాటగాడి అనబడతావు. అలా రాసే ధైర్యం, అలా రాసే ఓపిక నీకు ఉంటే సినిమా పాటగాడిగా ఉండు. చూస్తే కుర్రోడిలా ఉన్నావు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. అప్పుడు యంగ్ సార్, 2016 అంటే చాలా వెరీ యంగ్, 20s ఉన్నాను. జాబ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు సార్. ఆ రోజు నాకు ఆయన ఎవరో దైవదూత పంపించి నాకు ఉపనయనం అదేమంటాం ఏదో మంత్రోపదేశం చేసినట్టు చెప్పారు సార్. ఆ రోజు అదే ఫాలో అవుతున్నాను. ఎప్పుడు బూత్ సాహిత్యం రాయొద్దు, మంచి సాహిత్యం రాయి. ఆయన చెప్పారా? మంచి సాహిత్యం రాయి. మంచి సాహిత్యం రాస్తే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటివరకు అదే ఫండ్ ఫాలో అవుతున్నాను సార్, ఇక ముందు కూడా అదే ఫండ్. ట్రూ, సూపర్. ఆయన అలా దీవించారు సార్ మనస్ఫూర్తి. ఎందుకు శాస్త్రి గారి మీద ఇంత ఎనలేని అభిమానం అంటే అదే కారణం. ఆయన అంతే సార్, దారి తప్పుతున్న వాడికి ఎవరో ఒకరు దారి చూపించాలి, సరైన మార్గం చూపించాలి. నీ గమ్యం అక్కడ ఉందిరా అని ఆయన చెప్పాడు, కానీ దారి చెప్పాడు, ఆయన చూపించాడు. నువ్వు దారిలో వెళ్ళాల్సినంత నువ్వు అది చెప్పులు వేసుకుని నడుస్తావా, చెప్పులు లేకుండా నడుస్తావా, ఎలా నడుస్తావో నీ ఇష్టం. ఆయన చెప్పింది ఏంటి, అటువైపు ఆ దారి వద్దు మనకు, ముళ్ళ దారి అనేది ఒకటి ఉంటుంది, ఆ బూత్ సాహిత్యం అనేది వద్దు. నేను తర్వాత ఆయన మాటలు అనాలిసిస్ చేసి 10 ఏళ్ళ నుండి వింటూనే ఉన్నాను. విన్న మననం చేసుకున్న ప్రతిసారి నాకు కొత్త విషయం ఏదో అనిపిస్తుంది. ఆయన చెప్పాడు ఆల్రెడీ, నీకు నువ్వు అది ఫాలో అవ్వు అని చెప్పాడు. ఆయన చెప్పాడంటే అంతే, మనకేదో మార్గం వేసాడు ఆయన. నేను నమ్మాను సార్, ఆ రోజే అనుకున్నాను. అప్పుడు మనం బచ్చగలం అసలు ఆ టైంకి. ఆయన అనుభవంతో ఆయన చెప్పారంటే శాసనం అంతే. చెప్పారంటే ఇక్కడేదో ఉంది నా కోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళరా బాబు నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పాడేమో అనిపిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు సార్ నేను ఊళ్ళో లేను సార్, ఇక్కడ హైదరాబాద్లో లేను, ఊళ్ళో ఉన్నాను. ఎందుకో రాలేకపోయాను సార్. అది అంతే. అది ఇప్పటికి నా లైఫ్లో రిగ్రెట్ ఏదో ఉంటే పెద్ద రిగ్రెట్. వస్తే అయిపోయేది కదా, ఏముంది 3 గంటలు వరంగల్లో ఎంతసేపు వస్తాము. రాలేని సిచ్యువేషన్ ఆ రోజు ఎంత బాధపడ్డాను సార్. ఇక లైఫ్లో అబ్బా ఆ పాదాలు ఒకసారి తాకి ఉంటే బాగుండేదేమో. ఆయనతో నేను ఏదో చెప్పుకున్నాను, అక్కడికి వెళ్ళి పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పుకున్నాను నా బాధ ఏదో, లైక్ ఇప్పుడు అరుణాచలం వెళ్ళి ఏం చెప్పుకున్నాను అలా చెప్పుకుంటే బ్లెస్సింగ్స్ ఉండేదేమో. ఇక ఆ రోజు నుండి కొద్ది రోజులు కోలుకోలేదు సార్ నేను చాలా. తర్వాత ఇక అంతే, ఇక ఏదో ఎక్కడున్నా కూడా ఆయన ఉంటాడు, నాతో పాటు ఉంటాడు. ఒక చిన్న ట్రూ అండి మాత్రం. ఎందుకంటే మనం దైవంగా భావించే కొంతమంది వ్యక్తులు ఉంటారు, చాలా చాలా తక్కువ మంది. సో అలాంటి వాళ్ళతో మనం చివరి నిమిషం అనేది ఒక చిన్న ఎలాంటి ఎంత చిన్న మెమరీ అన్నా కావచ్చు, బట్ అది గడపడం లేదంటే అందుబాటులో అట్లీస్ట్ ఆ దగ్గరలో ఉండడం అనేది ఒక. ఆయన ఎందుకు అంత క్లోజ్ అయ్యాడు కూడా తెలియదు సార్. ఆయన ఒక మిత్రుల్లాగా, ఒక ఏమంటాం, ఒక పెద్ద మనిషి, ఒక దారి చూపే ఆయన పాటలు వింటే చాలా చెప్పేస్తాడు, అరే బాబు నీ జర్నీ ఇది కాదు, ఇదెళ్ళు. అంటే ఇప్పటికీ ఇప్పుడు సీతమ్మ చెట్లు ఆ సాంగ్ ఇప్పటికీ ఎందుకని అంటే అప్పట్లో దాన్ని ఎంతమంది సీరియస్గా తీసుకున్నారని తెలియదు, కానీ అప్పుడు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే అప్పటికి మోస్ట్లీ అందరూ అప్పుడే డిగ్రీలో లేదంటే ఇంటర్మీడియట్లో చదువుతూ ఆ పాటలు విన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏం చేయలేవు కదా నువ్వు, ఏం చేస్తాం ఆ పాటలు సాహిత్యం ఎన్ని రాశారు సార్. అది కానీ లేదంటే కొండలను కదిలిస్తాం. సింపుల్ పదాలు సార్, సింపుల్ పదాలని అంటే నీ జీవితం అందులో కనబడుతుంది. నువ్వు కరెక్ట్గా కూర్చొని మనసు పట్టి కళ్ళు మూసుకొని కాసేపు ఆ పాట అంటే నీ జీవిత సత్యం ఏంటో తెలుస్తుంది. ఇది నువ్వు చేయగలవు, ఇది నీకు చేతిలో ఉంది. నాకు ఇంత పుస్తకంలాగా అనిపిస్తుంది సార్ ఆయన ప్రతి పాట. ఇప్పుడు ఏం తెలియని వయసులో విన్నప్పుడు వేరు సార్, పాటకున్న బ్యూటీ అదే సార్. వాళ్ళ సాహిత్యము
ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆ ఏం చేస్తాం పాట కానీ మిగతా పాటలు ఏది విన్నా ఇంకో కొత్త విషయం, కొత్త డోర్ ఓపెన్ అవుతుంది సార్ మనకి. సో అది బ్యూటీ అనిపిస్తుంది. ఆయన వెన్ను తట్టి నడిపిస్తున్నట్టుగానే ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. ఆయనతో నేను సంవత్సరాలు కూర్చోలేదు, లేదా గంటలు మాట్లాడలేదు. ఓ 2-3 నిమిషాల్లోనే ఏదో చెప్పేసి వెళ్ళాడు. అదే అర్జునుడికి కదా ఏదో హితోపదేశం చేసినట్టు. ఆ 2-3 నిమిషాలే ఇంకా జీవితానికి సరిపడే ఒక ఇది దొరికింది సార్ నాకు. ఇంకా అదే మనం చేసుకుంటే చాలు. ఆయనతో ఆ మాత్రమైన సందర్భం దొరికింది, మాట్లాడే సందర్భం. అంతే, అంతకుమించి ఇంకేం కావాలి. లేదు ఆయన చాలా మంది జీవితాల్లో బిగ్గర్ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే కొత్త బంగారు లోకం సాంగ్, నీ ప్రశ్నలు అది ఆ టైంలో వింటున్నప్పుడు లేదంటే సినిమా చూస్తున్నప్పుడు కానీ ఆ స్థాయిలో నేను ఎమోషన్ ఫీల్ అవ్వాలి. అవును. థింగ్ ఏంటంటే మోస్ట్లీ ప్రకాష్ రాజ్ చనిపోయినందుకు ఎక్కువ అక్కడికి బాధపడి ఆగున్నాం మనం. అది తప్పితే ఆ పాటలో ఉన్న భావం ఏంటి, అందులో ఆయన ఎంత గొప్ప చెప్పాడు అనమాట. మెల్లమెల్లగా తర్వాత కొంచెం ఎప్పుడైనా కొంచెం లోలో బాధపడుతున్నప్పుడు కొంచెం ఆ పాట వింటే ఒక్కసారి అంటే ఎంత ఆలోచనలో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోతామంటే మనం మర్చిపోతాం. అమ్మ ఎంతుందా ఇందులో, అసలు చెప్పేశాడు కదా లైఫ్ అంతా, ఇదే కదా లైఫ్ అంతే సార్. జాను శర్వానంద్ గారు నా వెంట పడి నువ్వు ఎంతో ఉంటాను, లైఫ్ ఆఫ్ రా పాట. అది ఒక్కడిదే కాదు సార్, మనందరిది అది, మనందరి జీవితాలు. ఆ పాట విన్నప్పుడు సార్ ఏంటి ఈయన ప్రతిసారి కొత్త కనబడతాడు, ఈయన ఏంటి అసలు ఏం ఎక్సర్సైజ్ చేస్తాడు ఈయన, అందడే ఊహకు అందడే మనిషి. అది సార్, అది విన్నప్పుడు ఇంకా ఇప్పుడు విన్నా మళ్ళీ కొత్త ఐ ఓపెన్ అవుతుంది మనకి. సో అలా ఆయన విన్నంటే ఉన్నాడని ఫీల్ అవుతాను సార్. మేబీ కోర్టు పాట రాయడంలో ఆయనది చాలా కీలక పాత్ర. 18 రోజులు 20 రోజులు రాసాం సార్ పాట. డైరెక్టర్ కూడా సీతారామశాస్త్రి గారు నాకన్నా పెద్ద భక్తుడు. నేను ఒక 60-70లో ఉంటే మా కూడా 80-90-100లో ఉంటాడు. ఆయనే కనబడాలి. ఆ తర్వాత అందరూ అన్నారు సార్, శాస్త్రి గారి ఛానల్ని. ఓ రోజు యోగేశ్వర శర్మ గారు ఫోన్ చేశారు, వాళ్ళ అబ్బాయి యోగి. సినిమా చూశానండి, పాట బాగుంది, నాన్నగారు ఉరవడి కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, ఆయనే రాయించారు సార్. నేను థ్యాంక్ యూ సార్, ఆయన ఉంటే బాగుండేదేమో అనిపించింది సార్. సార్ గురుగారు ఇది నా కాంట్రిబ్యూషన్ గురుగారు అని చెప్పి పాదాలకు సమర్పిద్దాం అని ఒక ఫీల్ ఉండే సార్. బేబీ ఎక్కడున్నా బ్లెస్ చేస్తారేమో ఆయన. అయితే మేబీ ఆయన వాళ్ళ అబ్బాయి చేయడమే నాకు గొప్ప కాంప్లిమెంట్. ఇంటికి రండి ఒకసారి అని పిలిచారు. దాన్ని చూసి థ్యాంక్ యూ, హ్యాపీ అని ఫీల్ అయింది. ఇది మోర్ ఆఫ్ బ్యాంటర్ అబౌట్ సీతారామ శాస్త్రి గారిలో అయిపోయింది. అవును సార్, బట్ విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో అంటే పూర్ణాచారి, ఇప్పుడు మీరు అంటే ఇందాక ఆల్రెడీ చెప్పారు, మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఆల్మోస్ట్ వివరించారు. అయితే మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ సాంగ్ ఏంటి అసలు? ఎందుకంటే అంటే మీ కోర్టుతో ఎంత స్థాయి గుర్తింపు వచ్చిందో నెక్స్ట్ సినిమాతో దాన్ని కంటిన్యూ చేయగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీ నెక్స్ట్ సాంగ్ అయితే నెక్స్ట్ అయితే రిలీజ్కి ఇది ఉంది సార్, మ్యాడ్ ఉంది. ప్రీవియస్ రాసింది మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్. అందులో ఒక స్పెషల్ నెంబర్ రాశాను. స్పెషల్ నెంబర్ అంటే మళ్ళీ బూత్ పాట ఏం కాదు, మంచి పాటే. అది సినిమా పాటకు కావాల్సిన సరంజామా ఉంటుంది అంతే, ఓవర్ ద బోర్డ్ ఉండకుండా. రిలీజ్ అవ్వలేదు సార్. ఓకే. సో ఇంకా కొన్ని ప్రీవియస్ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి సార్. అందులో కూడా ఎలాంటి ఇట్లా మంచి మెలోడీ సాంగ్స్ అన్నీ. ఇక్కడ నుండి మాత్రం స్ట్రిక్ట్గా కొంచెం ఇంకా ఫోకస్డ్గా ఉండి పెద్ద సినిమాలు వస్తున్నాయి సార్ ఇప్పుడైతే. సో ఇంకా ఏం చేద్దాం అంటే అందులో ఇంకా ఎంత మంచి సాహిత్యం ఇవ్వగలుగుతుంది టాస్క్ సార్. అది చూసి లుకింగ్ ఫార్వర్డ్ సార్ యాక్చువల్లీ, ఎలా ఉండబోతుంది ఏంటి అని. చాలా మంచి కంపెనీస్ నుండి ఫోన్లు వచ్చాయి, చాలా అప్రిషియేషన్స్ దొరికింది ప్రాపర్గా. నన్ను ఒక లీగ్లో పెట్టిన పాట సార్ ఇదైతే. సో ఇక్కడ నుండి మంచి సాహిత్యం, ఇంకా మంచి సాహిత్యం ఇద్దాం, ఇంకా కొద్దిగా శ్రమ చేద్దాం అనే ఉంది సార్. ఓకే. సో మ్యాడ్ స్క్వేర్లో పాట ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇప్పుడు రిలీజ్ చేయకుండా దాచిపెట్టారు. అవును సార్, అది స్పెషల్ నెంబర్ సార్ యాక్చువల్గా, చెప్పకూడదేమో దాని గురించి. ఓకే. మోస్ట్లీ అది రేపు ఈవెంట్ అప్పుడు లాంచ్ చేస్తా ఉన్నారు సార్. చూడాలి. మంచి పెప్ నెంబర్ సార్ యాక్చువల్లీ. పెప్ నెంబర్. ఓకే. సో అంటే ఇప్పుడు అంటే ఈ రానున్న 10-15 సినిమాలు లేదంటే 20 సినిమాలు అనే కౌంట్ పక్కన పెట్టేస్తే మీకు మళ్ళీ ఇమీడియట్గా ఈ స్థాయిలో గుర్తింపు అంటే అది రిలీజ్ అయిన తర్వాత వచ్చే పేరుని బట్టి కాకుండా మీరు రాసిన సాటిస్ఫైడ్ సాంగ్ ఇది నేను మంచి అంటే కౌట్ తర్వాత మళ్ళీ నాకు ఆ స్థాయిలో ఒక పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ సాంగ్ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా రాసిన చిన్న సినిమాలు కూడా మంచి సాహిత్యం ఇచ్చాను సార్. అయితే అది వాళ్ళు రిలీజ్ చేసి అంటే ఎంత జనాలను ఎలా అప్లోడ్ వస్తుందో చూడాలి, వెయిట్ చేస్తాను సార్. నేను కూడా మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. మంచి పాటలు రాశాను సార్. కార్తిక్ గారు రీసెంట్గా ఏదో జరిగిందని పాడారు ఒక సినిమాలో. చిన్న సినిమా కేల్కతం దర్వాజా బంద్ అని. ఓకే. చిన్న సాహిత్యం, అంటే సింపుల్ వర్డ్స్ ఉంటాయి సార్ అందులో, తేలికైన మాటలన్నీ. ఆయన విని
భలే గమ్మత్తుగా రాశారు సార్ అన్నాడు. అంటే అది పాడుతున్నప్పుడు ఒక గాయకుడు చెప్పాడంటే ఖచ్చితంగా అందులో విషయం ఉందే అనిపించింది నాకు. మేబీ ఆ పాట కోసం లుకింగ్ ఫార్వర్డ్ సార్. అంటే ఇంకా మళ్ళీ ఇలాంటి ఒక ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ప్రతి పాటకైతే ఎక్సర్సైజ్ ఇదే చేస్తాం సార్. అంటే అది రెస్పాన్స్ అంటే పోస్ట్ రిలీజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మన చేతిలో చేతిలో ఉండదు. ఉండదు. కంపల్సరీ పెట్టే ఎఫర్ట్స్ అయితే ఎప్పుడు అయి ఉంటాయి కదా. ఇంకొకటి ఏదో రాశాను సార్, బాగానే రాశాను ఈ మధ్య. అంటే ఈ 10 రోజుల నుండి నాకు కొంచెం ఆఫ్ అయిపోయింది సార్. ఈ రిలీజ్ దగ్గర నుండి ఓవరాల్ రెస్పాన్స్ వల్ల కొంచెం ఓవర్ ద నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలనేది కూడా ఒక చిన్న స్తబ్దత ఏర్పడ్డది. అంటే ఫోన్లే అవుతున్నాయి సార్, రోజు ఫోన్లు, మెసేజెస్ అవి చూసుకొని సంబరపడి అది అక్కడికి సరిపోతుంది. ఇక దాని నుండి బయటికి రావాలి. ఇంకా అదొక ఫేస్ అంటే ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసింది, అంటే ఇన్నాళ్ళు కష్టపడడానికి ఏదైతే అప్రిసియేషన్ ఈ 10 days లో వస్తుందో ఇది పే ఆఫ్ మీకు. రోజు తెల్లారుతుంది, నైట్ అవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, చూసేసరికి ఇదే అయిపోతుంది సార్. 10 రోజులు అలా గడిచిపోయింది. ఇక అందుకే అరుణాచలం వెళ్ళడానికి కారణం కూడా అదే సార్. లేదు మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, తప్పడానికి చాలా ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్త పడరా బాబు అన్న చిన్న నాకు నేనుగా ఇది మళ్ళీ ఫోకస్ రాశాను సార్. మంచి పాటలే రాశాను, లెట్ యు నో సార్. అంటే గుర్తు రావట్లేదు ప్రాపర్గా. ఓకే. అయితే మీకు ఇప్పుడు కోర్ట్ అనే సినిమాతో లేదంటే ఆ ప్రేమలో అనే పాటతో మీకు వచ్చిన గుర్తింపుని మీరు ఒక సాహిత్యకారుడిగా, ఒక పాటకుడిగా, ఒక పాటగాడిగా మీరు దాన్ని నిలుపుకోవడానికి ఒక సరైన మార్గంలో ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఇది భవిష్యత్తులో అంటే రాను పాటకి కొంచెం వాల్యూ తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం సినిమాల్లో కూడా పాటలు తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే అంతకుముందు సినిమాలో 7 పాటలు ఉండేవి, అవి 5 అయినాయి, తర్వాత 4 అయినాయి, 3 అయినాయి, ఈ ఫ్యూచర్లో 1 2 కూడా ఉండొచ్చు. సో మీ ఫ్యూచర్ అంటే కొంచెం చిన్నపాటి భయం ఎప్పుడు లేదా ఫ్యూచర్లో అసలు సినిమాలో పాటలే అవసరం లేని సినిమాలు వచ్చేస్తుంటాయి, అప్పుడు పరిస్థితి ఏంటి అని? ఈ కొంతకాలం క్రితం ఇలాంటి ఒక టాక్ నడిచింది సార్ యాక్చువల్లీ మార్కెట్లో, పాటలు లేకుండా ఏంటి సినిమాకి అని. కానీ ఇప్పుడు మళ్ళీ రివర్ట్ అవుతుంది సార్. ఏంటంటే ఒక పాట సినిమాని ఎంత మోస్తుందో మనం చూస్తున్నాం. మన నాన్నగారు కూడా అదే అన్నారు, ఈ సినిమా ప్రమోషన్స్లో సింహభాగం ఒక 60% పాట మోసింది అని. మేబీ మీరు అన్నట్టు సంఖ్య తగ్గింది సార్, కానీ తెలుగు సినిమా మట్టికి పాటలు ఉంటాయి సార్ ఖచ్చితంగా. నేను ఒక స్థాయి నిర్ణయానికి వచ్చేసాను, ఖచ్చితంగా తెలుగు సినిమాకైతే పాటలు ఉంటాయి. ఒకవేళ పాత పాటలు రీమేక్ చేయడం లాంటి సందర్భాలు జరిగితే మాత్రం మళ్ళీ చిన్న టెన్షన్ అయితే ఉంటుంది సార్. రీమేక్ చేయడాలు, ఆ పాటలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. టెన్షన్ పడటం కన్నా ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూద్దాం, ఇంకా మన చేతిలో లేని విషయం సార్ అది. తెలుగు సినిమాకైతే పాట కావాలి సార్ కంపల్సరీ. పాట లేకుండా తెలుగు సినిమాను ఊహించలేము. సో ఫ్యూచర్లో కూడా అదే ఆ నమ్మకమే మనకి కావాల్సిన ధైర్యం ఇస్తుంది. భయం లేదు అనను, కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ టెన్షన్ అయితే లేదు అంతే. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలండి అది. ఓకే, సో సరే, మీ పాట పక్కన పెట్టేస్తే పూర్ణాచారి ఎవరు? పాట పక్కన వేస్తే పూర్ణాచారి నో వన్ సార్. ఏదో ఫ్యామిలీ మ్యాన్ అంతేనా. ఒక భార్యకి భర్త, ఒక పాపకి తండ్రి, అంతే. ఇంకేం లేదు సార్. నా జీవితం అంతా పాటే ఉంది సార్, ఇక ముందు కూడా పాటే ఉంటుంది అంతే. పాటను లేకుండా నన్ను నేను ఇప్పుడు ఊహించలేనేమో సార్ నిజంగా. ఓకే, ఈ పాటలో కూడా మరి ఫ్యామిలీకి మీ పాపతో టైం స్పెండ్ చేయగలుగుతారా? చేస్తాను సార్ డెఫినెట్లీ. సో అదే ఎనర్జీ ఏమంటాం, అదొక బూస్ట్ లాంటిది డెఫినెట్గా. పాపతో ఇంట్లో స్పెండ్ చేయడం, హడావిడి ఉంటుంది సార్, ఎప్పుడు హడావిడి ఉంటుంది, బట్ ఆ టైం కూడా తీసుకోగలగాలి సార్ మనం డెఫినెట్లీ. ఓకే, సో ఇప్పుడు నాని మిమ్మల్ని అంత స్పెసిఫిక్గా స్టేజ్ మీద వెళ్ళడం కానీ లేదంటే మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ జరిగింది. సో నానితో ఫ్యూచర్ కొలాబరేషన్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? హిస్టరీలో కానీ లేదంటే ఏదైనా వేరే దాంట్లో కానీ ఆయన ఆల్రెడీ మీకు మాట ఇవ్వడం జరిగిందా? మాట ఇవ్వడం లాంటిది కాదు సార్. ఆ రోజు ఆయన మా చెప్పిన వాళ్ళు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అన్నారు సార్. ఆ మాటలోనే అర్థమైపోయింది సార్ నాకు. ప్రత్యేకంగా పిలిచి ఆయన ఏం మాట ఇవ్వలేదు, కానీ సో నాకు తెలుసు అడుగులైతే అటువైపే పడుతున్నాయి సార్. సో నెక్స్ట్ ప్యారడైజ్ సంబంధించి చిన్న డిస్కషను, మిగతా ఇప్పుడు వాల్ పోస్టర్స్లో కంటిన్యూ అవ్వమన్నారు. వెంకట్ బోయినపల్లి గారు ఉన్నారు, శ్యామ్ సింగ్ ప్రొడ్యూస్, ఆయనతో మళ్ళీ ఆయన స్టేజ్ మీద పెద్ద మాట అన్నారు, శాస్త్రి గారితో రాయించినట్టుంది సార్, శాస్త్రి గారు రాసినట్టుంది సార్ అని. నేను ఎమోషన్ అయ్యాను. అది అక్కడ దుఃఖం తన్నుకు వచ్చేసింది. పక్కకి వెళ్ళి కాసేపు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం ఆ తర్వాత కలిసి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత కంటిన్యూ అవుతున్నారు మీరు ప్రొడక్షన్లో. సూపర్, అంతే, ఇది చాలు సార్, అంత సరిపోయింది నాకు. అంటే నా వెనకాల ఒక బలమైన సైన్యం ఉందనిపించింది. అంటే నాకు ఇంకా
భయం లేదు. మీరు ఇందాక అన్నారు కదా, ఆ భయం లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక సాలిడ్ ఏదో దొరికింది నాకు కావాల్సింది, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఫైనల్గా బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, పూర్ణాచారి ఒక పుష్కర ప్రయాణం. పూర్ణాచారిని ఒక సాహిత్యకారుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒక పుష్కర ప్రయాణంలో పూర్ణాచారి నేర్చుకున్నది ఏంటి, వదులుకున్నది ఏంటి? నేర్చుకుంది అయితే చాలానే ఉంది సార్. అదే ఒక 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 విషయం ఎంచుకొని దాని ప్రయాణం చేయాలి అంటే దానికి స్టిక్ అనే ఉండాలి సార్, ఎన్ని అవంతరాలు వచ్చినా. నేను మొదటి పాట రాస్తున్నప్పుడు ఇదే జీవితం అనుకుని దిగాను సార్, ఇంకా వేరే రెండో ఆలోచన ఏం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఇక్కడ ఉందామని నిర్ణయించుకున్న తర్వాతే సినిమా పాటగాడికి మొదలుపెట్టాను. సో ఏ రోజు ఆ విషయాన్ని తప్పలేదు. కావాల్సిన గమ్యం ఏదో ఉంది మనకి, ఆ దారి ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది అయితే తెలీదు. బట్ అది దాన్ని చూసుకుంటూ వెళ్తే మాత్రం మనం ఆ ప్రయాణంలో ఉంటాం. ఖచ్చితంగా ఏదో రోజు మనకు కావాల్సిన ఆ ఫ్రూట్ ఏదో దొరుకుతుంది ఖచ్చితంగా అనేది నమ్మాను సార్. ఆ రకంగా నేర్చుకుంటూ, రోజు నేర్చుకుంటూ అడుగులు అటువైపు వేస్తున్నాం. కోల్పోయిందంటే సార్ కొంతకాలం వరకు అంటే అదే సినిమా వాడు అనగానే ఎక్కడో చిన్న 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 చూపు ఉండేది. జాబ్ చేసుకొని ఉండుంటే బాగుండు కదా. కొంతకాలం పేరెంట్స్కి ఏంటంటే చిన్న భయం వేసేది, సినిమా అంటే నో ఐడియా, సెటిల్ అవుతాడు, టెన్షన్స్ ఉంటాయి, పెళ్ళి కావాలి. అందరూ నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా జాబ్లో సెటిల్ అయిపోయారు, అందరూ ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. ఊళ్ళల్లో ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి నువ్వేంటి అంటే ఏంటి ఏమన్నా సెటిల్ అయ్యావా లేదా. సెటిల్మెంట్ అంటే దానికి నా చేతిలో ఆన్సర్ లేదు సార్. సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? నేను పాటగాడికి వచ్చాను, 1000-2000 పాట రాసిపోతే చచ్చిపోతే ఏంటి సార్, ఇంకేముంది సరే అంతే కదా. నేను పాట రాయడానికి వచ్చాను, 1000-2000 పాటలు రాద్దాం, ఆస్తుల తర్వాత సంగతి. సంపాదించుకుంటా 1000-2000 పాటలు రాసామంటే ఎంత కొద్ది డబ్బులు వస్తాయి కదా. ఈ సెటిల్మెంట్ అనే దానికి ఒక చిన్న ఇది ఉండకపోయేది సార్. ఎప్పుడు ఇదే క్వశ్చన్, సెటిల్ అయ్యావా, ఏమైనా ప్రాపర్టీస్ తీసుకున్నావా, ఇది ఒకటే ఇది ఉండే సార్. కోల్పోవడం కూడా కాదు సార్, ఆ వే ఆఫ్ థింకింగ్ ఎక్కడో మన పైన సినిమా వాళ్ళ పైన బాగా ఉంటుంది సార్. ఇది కోల్పోవడం కాదు కానీ చిన్న నామూషి ఉండేది అంతే. బట్ ఈ రోజున ఆన్సర్ దొరికేసింది సార్, ఇంకేం లేదు. ఎవరైతే మనల్ని ఇది చేశారో వాళ్ళే ఈ రోజున, అంటే వాళ్ళు వాంటెడ్లీ అనుండరేమో సార్, బహుశా ఆన్గోయింగ్ ప్రాసెస్ అంతే. మంచి కోసం చెప్పారనుకుందాం, తప్పే ఉంది అందులో. శాస్త్రి గారు చెప్పినట్టు ఏముంది అనని వాళ్ళ ఆన్సర్ దొరుకుద్ది కదా. ఈరోజు దొరికింది సార్, అంతే. సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీతో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేదంటే మీరు మనస్ఫూర్తిగా ఎక్కడ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పిన సమాధానాలు అంతే సార్. ఇక్కడ ఉందే వచ్చింది సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను, ఏంటి ఇంత ఓపెన్గా మాట్లాడాలని అనిపించింది. బట్ ఓకే, నాకు కూడా హ్యాపీ ఉంది సార్. అంటే మొదటి నుండి ఫిల్టర్ వేసే రకం కాదు సార్ ఇది. ఓకే, మాట్లాడదాం, తెలిసింది మాట్లాడదాం, అంతే, తెలియని వద్దు. అది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇలాగే శాస్త్రి గారు మీకంటూ నిర్ణయించిన, ఆయన ఏదైతే నిర్ణయించారో ఒక వే ఫార్వర్డ్, అందులోనే ప్రయాణించండి. ముఖ్యంగా బూత్ సాహిత్యానికి ఆయన చెప్పినట్టుగానే దూరంగా ఉండండి. సో గ్లాడ్ మీరు మీ సాహిత్యంలో మీకంటూ ఒక స్వయ నియంత్రణ ఉన్నందుకు, అలాగే భవిష్యత్తులో కూడా మిమ్మల్ని మరిన్ని మంచి పాటల్లో మిమ్మల్ని రూపకర్తగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.